హలో ఎవరోన్ వెల్కమ్ టు డెవాప్స్ విత్ ప్రసాద్ ఇన్ తెలుగు. నేను ఈ వీడియోలో డెవాప్స్ డెమో తెలుగులో కవర్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను దీనిలో డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ ఎవరు నేర్చుకోవచ్చు, ఇంకా డెవాప్స్ సాలరీస్ ఎలా ఉంటాయి, డెవాప్స్ స్కిల్స్కి ఎందుకు అంత హై డిమాండ్ ఉంటుంది ఇండస్ట్రీలో, అలాగే నా దగ్గర జాయిన్ అయితే నేను ఎలాంటి సపోర్ట్ ఇస్తాను, డెవాప్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా డెవాప్స్ కల్చర్ని ప్రాక్టికల్గా కూడా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. అంటే ఈ వీడియోలో డెవాప్స్ థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ రెండు కవర్ అవుతాయి. సో కాబట్టి చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అసలు డెవాప్స్ జాయిన్ అవ్వచ్చా, అవ్వకూడదా, డెవాప్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో ఎందుకు హై డిమాండ్ ఉంది, ఇవన్నీ క్లియర్‌గా క్లారిటీ వస్తుంది. ఫైన్. సో టుడేస్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు పెంచల ప్రసాద్. నాది టోటల్ 23 ఇయర్స్ ఐటీ ఎక్స్‌పీరియన్స్. ఇంకా నాకు 10 ఇయర్స్ డెవాప్స్ అండ్ వేరియస్ క్లౌడ్ ప్రొవైడర్స్ లైక్ ఏడబ్ల్యూఎస్, అజూర్, భూమి క్లౌడ్, ఆర్కుల్ క్లౌడ్ వీటిలో ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంకా నేను 10,000 ప్లస్ స్టూడెంట్స్‌ని ట్రైన్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని ఎన్‌ఎన్‌సీ కంపెనీస్‌లో నా స్టూడెంట్స్ ప్లేస్ అయ్యింది. ఇంకా నేను కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇస్తుంటాను అక్రాస్ ద గ్లోబ్. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్‌లో ఇచ్చుంటాను ఇప్పటివరకు. ఫైన్. సో ఇంకా ఈ సెషన్‌లో మనం ఏమేం కవర్ చేయబోతున్నాం అనేది ఒక్కసారి చూద్దాం. యాహ్! ఈ వీడియోలో నేను ఏమేం కవర్ చేయబోతున్నాను అనేది ఇక్కడ పాయింట్ వైస్ నేను మెన్షన్ చేశాను. ఒకసారి చూద్దాం. డెవాప్స్ డెమో అజెండా. ఫైన్. సో ఫస్ట్ వాట్ ఈస్ డెవాప్స్? వై డెవాప్స్? అంటే డెవాప్స్ అంటే ఏంటి? మనం డెవాప్స్ ఎందుకు నేర్చుకోవాలి? కంపెనీస్ ఎందుకు డెవాప్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తాయి? నెక్స్ట్ పాయింట్, హూ కెన్ లెర్న్ డెవాప్స్ అండ్ ప్రీ రిక్వెసిట్స్? ఎవరు నేర్చుకోవచ్చు ఈ డెవాప్స్‌ని, అలాగే ప్రీ రిక్వెసిట్స్ అంటే డెవాప్స్ నేర్చుకోవడానికి ముందుగా మనకి ఎలాంటి నాలెడ్జ్ అవసరం? అలాగే జాబ్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ ఎక్స్‌పెక్టెడ్ సాలరీ, ఎంత ఎక్స్‌పీరియన్స్‌కి ఎంత సాలరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? దేన్ని బేస్ చేసుకొని ఈ ట్రెండ్స్ ఉంటాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం. అలాగే వై షుడ్ యూ చూస్ డెవాప్స్ విత్ ప్రసాద్? మీరు డెవాప్స్ నేర్చుకోవడానికి నన్నే ఎందుకు చూస్ చేసుకోవాలి? అంటే నేను ఎలాంటి సపోర్ట్ ఇస్తానో త్రూఅవుట్ జర్నీ అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా కీ హైలైట్స్ ఆఫ్ ద కోర్స్ అండ్ సిలబస్. ఈ కోర్స్‌లో కీ హైలైట్స్ ఏంటి అంటే సిలబస్ ఏమేం కవర్ చేయబోతున్నాం. ఇది మాత్రం మీరు మన వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. www.devopswithprasad.com అనే వెబ్‌సైట్‌లో ఈ బాటమ్‌లో ఉంది కదా! సో దీంట్లోకెళ్ళి డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అనే కోర్స్ మీద గనక క్లిక్ చేస్తే మీకు సిలబస్ అక్కడ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాం మనం ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. అక్కడ ఉండే సిలబస్సే కాకుండా ఏఐ అసిస్టెడ్ డెవాప్స్ మాడ్యూల్ కూడా మనం కవర్ చేస్తాం. ఫైన్. అలాగే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ డెవాప్స్ ఇంజినీర్. ఇక్కడ అందరికీ డెవలపర్ ఏం చేస్తాడో తెలుసు, టెస్ట్ ఇంజినీర్ ఏం చేస్తాడో తెలుసు, అలాగే డీబీఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడో. బట్ డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తాడనేది చాలా మందికి తెలియదు. ఈవెన్ ఐటీలో ఉండేవాళ్ళకి కూడా. సో కాబట్టి నేను ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డెవాప్స్ ఇంజినీర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ప్రాజెక్ట్‌లో ఏం చేస్తుంటాడు అని. అలాగే నెక్స్ట్ పాయింట్, డెవాప్స్ ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్లో అండ్ సీఐసీడీ ప్రాసెస్. అసలు డెవాప్స్ ఎక్కడ స్టార్ట్ అవుతది ప్రాజెక్ట్‌లో, ఎక్కడ ఎండ్ అవుతుంది? సో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. సో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్. ఎండింగ్ అనేది ఉండదు యాక్చువల్‌గా దీనికి. సో అది సైకిల్ లాగా రిపీట్ అవుతుంటుంది. ఒకసారి చూద్దాం. అది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రాక్టికల్ సెషన్ ఆన్ ఎండ్ టు ఎండ్ డెవాప్స్ ప్రాసెస్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ప్రాక్టికల్‌గా నేను ఏడబ్ల్యూఎస్‌లో సర్వర్స్‌ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను మీకు. సీఐసీడీ ప్రాసెస్ అంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూయస్ డెలివరీ అండ్ డిప్లాయ్‌మెంట్ అంటే ఇది హార్ట్ ఆఫ్ ద డెవాప్స్ అని చెప్పొచ్చు. సీఐసీడీ ప్రాసెస్ లేకుండా డెవాప్స్‌ని ఇమాజిన్ చేయాలి. సో కాబట్టి నేను దాన్ని ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. అలాగే కోర్స్ డ్యూరేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? మీరు రిజిస్టర్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్ అనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కోర్స్ డ్యూరేషన్ అంటే మనకి ఉన్నది 2 టైప్స్. ఒకటి 3 మంత్స్ కోర్సు, లాంగ్ టర్మ్ కోర్స్ అది. షార్ట్ టర్మ్ కోర్స్ అంటే 45 డేస్‌లో కూడా కంప్లీట్ చేయొచ్చు. రెండిటికి సిలబస్ ఒకటే ఉంటుంది. అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం షార్ట్ టర్మ్‌లో కూడా. బట్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది షార్ట్ టర్మ్ కోర్స్. అలాగే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో కూడా మన దగ్గర బ్యాచెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు అబ్రాడ్ స్టూడెంట్స్ యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, లండన్ గాని, సో ఈ డిఫరెంట్ టైమ్ జోన్స్‌లో ఉండేవాళ్ళ కోసం అలాగే ఇక్కడ మన ఇండియాలో కూడా రొటేషనల్ షిఫ్ట్స్‌లో వర్క్ చేసేవాళ్ళ కోసం ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో వాళ్ళు నేను చెప్పిన టైంకి జాయిన్ అవ్వలేరు కాబట్టి, ఆ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో ఎలా కవర్ చేస్తాం అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగానే మీకు టాస్క్స్ అసైన్ చేస్తాను. అలాగే మీకు డౌట్స్ వచ్చినప్పుడు నేను ఇమ్మీడియేట్‌గా లైవ్‌లోకి వచ్చి మీకు క్లియర్ చేస్తాను. ఇంకా ఇచ్చిన టాస్క్స్ అన్నీ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను కూడా. సో ఫైన్. అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. పర్సనల్‌గా నాకు కాల్ చేయండి. ఇంకా వాట్ ఈస్ డెవాప్స్? వాట్ ఈస్ డెవాప్స్ అంటే చాలామంది ఏం చెప్తారంటే డెవాప్స్ ఈస్ ఎ కల్చర్ అని, అలాగే డెవాప్స్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ అని, డెవాప్స్ ఈస్ ఎ మైండ్ సెట్ అని డెఫినిషన్స్ చెప్తారు. బట్ ట్రూ. కరెక్ట్ అది. అలాగే కొంతమంది డెవాప్స్ అంటే అంటే డెవలప్‌మెంట్, ఆప్స్ అంటే ఆపరేషన్స్, ఇట్స్ ఎ కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషనల్ టీమ్స్ అని చెప్పి. దట్స్ ఆల్సో ట్రూ. అన్నీ కరెక్టే. బట్ ఇవన్నీ టెక్స్ట్ బుక్ డెఫినిషన్స్. సో వీటి వల్ల మీకు పెద్ద హెల్ప్ ఉండదు ఇంటర్వ్యూలో.
అందుకే నేనేం చేస్తానంటే డెవాప్స్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు అసలు డెవాప్స్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. ఈ టెక్స్ట్ బుక్ డెఫినిషన్స్ వల్ల మీరేదైనా క్వెషన్ ఇంటర్వ్యూలో తెలియకపోతే మీరు గెస్ చెయ్యరు ఆన్సర్. అదే నేను ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ గాని ఎక్స్‌ప్లెయిన్ చేశానంటే డెవాప్స్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. సో, అప్పుడు మీరేంటంటే జస్ట్ ఆ సినారియో బేస్డ్ క్వెషన్స్ అయినా ఈజీగా మీరు రీకాల్ చేసుకోగలరు ఆన్సర్స్‌ని. ఫైన్. నెక్స్ట్ వై డు కంపెనీస్ యూజ్ డెవాప్స్? కంపెనీస్ ఎందుకు డెవాప్స్‌ని యూజ్ చేస్తాయి? ఇక్కడ మీరొక్కటి ఆలోచించండి. డెవాప్స్ కంటే ముందు కూడా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేసేవాళ్ళం. సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ ఉండేటివి. నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు డెవాప్స్ లేదు. బట్ స్టిల్ మనం ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళం. కానీ డిఫరెన్స్ చాలా ఉంది. సో, డెవాప్స్‌కి ముందు, డెవాప్స్‌కి తర్వాత చాలా డిఫరెన్స్ ఉంది. సో, ఆ డిఫరెన్సెస్ ఏంటి? ఆబ్వియస్‌గా ఏదైనా అడ్వాంటేజెస్ ఉంటేనే కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాం కదా! సో, అలాగే డెవాప్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈవెన్ ఎంతలాగా అంటే ఇప్పుడు డెవాప్స్ లేకుండా అసలు క్లయింట్ ప్రాజెక్ట్సే ప్రాజెక్ట్‌లో డిప్లాయ్‌మెంట్‌కి అప్రూవల్స్ కూడా ఇవ్వట్లేదు. సో, అంత డిమాండ్ ఉంది ఇప్పుడు. అంత నెసెసిటీ ఉంది. సో, అదేంటో చూద్దాం. ఫాస్టర్ సాఫ్ట్‌వేర్ డెలివరీ. సో, ఒక్కసారి మనకి క్లయింట్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత టైమ్ లైన్స్ కూడా వస్తాయి. సో, మనం ఎప్పుడంటే అప్పుడు కంప్లీట్ చేయడానికి కుదరదు ప్రాజెక్ట్. సో, ఒక 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్. ఈవెన్ ఒక 1 ఆర్ 2 మంత్స్ లేట్ అయితే కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండాలి. ఎందువల్ల లేట్ అయిందనేది. బట్ 6 మంత్స్, 1 ఇయర్ అయితే మనమే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది తిరిగి క్లయింట్, ఐటీ కంపెనీనే. సో, అందుకే డెవాప్స్‌ని గాని యూజ్ చేస్తే మనం ఆ ప్రాసెస్ స్పీడప్ చేయొచ్చు. వి కెన్ డెలివర్ సాఫ్ట్‌వేర్ అట్ ఎర్లియస్ట్. మార్కెట్‌లోకి వీలైనంత తొందరగా మనం దాన్ని రిలీజ్ చేయొచ్చు. అప్పుడు క్లయింట్‌కి కూడా రెవెన్యూ జనరేట్ అవుతది. రెవెన్యూ జనరేషన్ స్టార్ట్ అవుతది. ఫైనాన్షియల్‌గా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో, కాబట్టి డెవాప్స్ చాలా యూజ్ అవుతుందక్కడ. ఇంకా ఇంప్రూవ్డ్ కొలాబరేషన్ అంటే ఏంటంటే, సో, ఒకప్పుడు డెవలప్‌మెంట్ వోళ్ళు కోడ్ రాసి మాది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు. దాన్ని టెస్టింగ్ టీమ్ వోళ్ళు తీసుకొని మేము అన్నీ ఫిక్స్ చేసామని చెప్పేవాళ్ళు. దాన్ని ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేసేటప్పుడు మాత్రం ఇష్యూస్ వచ్చాయి. అప్పుడు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటుండేవాళ్ళు. ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేసేవాళ్ళు మాత్రం టెస్టింగ్ టీమ్ వోళ్ళు సరిగ్గా చేయలేదనేవాళ్ళు. టెస్టింగ్ టీమ్ వోళ్ళు మాత్రం డెవలపర్స్ ఇలాగే ఇచ్చారు అని చెప్పేవాళ్ళు. బట్ డెవాప్స్ వచ్చిన తర్వాత మనం స్టాండర్డ్‌గా అన్ని స్టేజెస్‌లో అంటే డెవలప్‌మెంట్, టెస్టింగ్ స్టేజ్ అండ్ డిప్లాయ్‌మెంట్ స్టేజ్‌లో కూడా మనం ఒక కైండ్ ఆఫ్ డాకర్ ఇమేజెస్ లాంటివి ఇంకా వేరే టూల్స్‌ని యూజ్ చేసి మనం ప్రొసీజర్‌ని స్టెబిలైజ్ చేయగలిగాం. అంటే ఇక్కడ ఇష్యూస్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ వచ్చేటివి కాదు. ప్రొడక్షన్‌లో వచ్చేటివి. ఇప్పుడు అలా కాదు. సో, ఇప్పుడు ఇక్కడ వర్క్ అయిందంటే అక్కడ కూడా వర్క్ అవుతుంది. సో, అలాగా సెట్ చేయగలిగాం. ఇంకా బెటర్ సాఫ్ట్‌వేర్ క్వాలిటీ. అంటే టెస్టింగ్‌లో దీన్ని సో, ఎవ్రి స్టేజ్‌లో అంటే ఏదైనా బగ్స్ వచ్చినప్పుడు, ఇది చేసినప్పుడు ఆహ్, ఆటోమేటిక్‌గా సో, ఆ కన్సర్న్డ్ డెవలపర్‌కి గాని, కన్సర్న్డ్ ఆ టెస్ట్ ఇంజినీర్‌కి కానీ సో, ఈ ఈమెయిల్ నోటిఫికేషన్స్ పంపించేయటం. సో, దాన్ని కరెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా జెన్కిన్స్ లాంటి టూల్స్ దాన్ని క్లోన్ చేసుకోవటం, మళ్ళీ బిల్డ్ చేయటం, మళ్ళీ డిప్లాయ్ చేయటం. సో, ఇలాంటి చాలా ఈజీ. అంటే వేరే వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం, వేరే వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే రిడ్యూస్ డిప్లాయ్‌మెంట్ ఫెయిల్యూర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డిప్లాయ్‌మెంట్‌లో చాలా ఫెయిల్యూర్స్ ఉండేటివి ఒకప్పుడు. సో, అలాగే ఏదైనా బై మిస్టేక్ ఏదైనా ఆహ్, రాంగ్ డిప్లాయ్‌మెంట్ చేస్తే దాన్ని రోల్ బ్యాక్ చేయటం కూడా చాలా కష్టమయ్యేది. బట్ ఇప్పుడు డెవాప్స్ టూల్స్ వచ్చిన తర్వాత, క్యూబర్నెటిస్ కైండ్ ఆఫ్ టూల్స్ వచ్చిన తర్వాత అది చాలా ఈజీ అయింది. అందుకే అసలు క్యూబర్నెటిస్ లేకుండా ఈ డిప్లాయ్‌మెంట్స్‌కి కూడా అప్రూవల్స్ ఇవ్వట్లేదు క్లయింట్. సో, ఇట్స్ నౌ మాండేటరీ నాట్ ఆప్షనల్. ఫైన్. ఫాస్టర్ ఇష్యూ రిజల్యూషన్. ఏదైనా బగ్స్ వచ్చినప్పుడు ఇంతకుముందు మాన్యువల్‌గా ఒకరికి నోటిఫై చేయాలి ఇదంతా. సో, ఇప్పుడు డెవాప్స్ టూల్స్ వచ్చిన తర్వాత సో ఎవ్రీథింగ్ కెన్ బి ఆటోమేటెడ్. అంటే మనం ఈజీగా ఇది నోటీస్ చేయొచ్చు. సో, కాబట్టి ఇది చాలా ఈజీ అయిందనమాట. ఫాస్టర్ ఇష్యూ రిజల్యూషన్. అవర్స్, డేస్ వెయిట్ చేయాల్సిన పని లేదు. అలాగే ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ. సో, ఆటోమేటిక్‌గా మీకు ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇవన్నీ ఇక్కడ నేను డెఫినిషన్స్ లాగా చెప్తే మీకు అర్థం కాదు. సో, వన్ బై వన్ మనకి అందులో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్‌లో అర్థమవుతది. ఇంకా రెగ్యులర్ సెషన్స్‌లో మనం నేర్చుకునే కొద్దీ నీకు అర్థమవుతూ ఉంటుంది. ఒకే రోజు ఇవన్నీ అర్థం అవ్వాలంటే. అలాగే జీరో ఆర్ మినిమల్ డౌన్ టైమ్. సో, అంటే అప్లికేషన్ ప్రొడక్షన్‌లోకి వచ్చిన తర్వాత, డిప్లాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఏదన్నా దానికి చేంజెస్ యాడ్ చేయాలంటే, అంటే ఏదన్నా ఎక్స్‌ట్రా ఫీచర్స్ యాడ్ చేయాలంటే, ఆ అప్లికేషన్‌ని డౌన్ చేసే పని లేకుండా, స్టాప్ చేయకుండా, పాజ్ చేయకుండా మనం యాడ్ చేసేయొచ్చు. రిలీజ్ చేసేయొచ్చు. సో, అది డెవాప్స్‌తో మాత్రమే వీలవుతుంది. క్యూబర్నెటిస్‌తోనే. ఫైన్. తర్వాత కాస్ట్ ఆప్టిమైజేషన్. సో, ఆబ్వియస్‌గా మనం అంత ఆటోమేట్ చేస్తాం కాబట్టి కొంచెం కాస్ట్ సేవింగ్స్ అనేది ఉంటుంది. అలాగే
ఇంప్రూవ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతుంది. సో, దీనికోసమే ప్రతి ఐటీ కంపెనీ ట్రై చేసేది దీనికోసమే. ఫైనల్ టార్గెట్ ఈస్ సాటిస్ఫై క్లయింట్ ఆర్ కస్టమర్. సో, ఇంతే. ఇలాగే సమ్మరీ ఏంటంటే టోటల్‌గా చెప్పాలంటే డెవాప్స్ హెల్ప్స్ కంపెనీస్ డెలివర్ సాఫ్ట్‌వేర్ ఫాస్టర్, ఇంప్రూవ్ క్వాలిటీ, ఆటోమేట్ ఆపరేషన్స్, రెడ్యూస్ డౌన్ టైమ్ అండ్ ఇంక్రీజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో, ఆబ్వియస్‌గా వీటి కోసమే మనం న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాం. అలాగే డెవాప్స్‌ని కూడా అడాప్ట్ చేస్తాం. ఓకే. సాఫ్ట్‌వేర్ ఫాస్ట్‌గా రిలీజ్ చేయొచ్చు. అలాగే క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. అలాగే అన్ని స్టేజెస్ ఆటోమేట్ చేయొచ్చు. అలాగే డౌన్ టైమ్ రెడ్యూస్ చేయొచ్చు. లేదంటే ఆల్మోస్ట్ లేకుండా చేయొచ్చు. జీరో డౌన్ టైమ్ మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఇంక్రీజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఆబ్వియస్‌గా కస్టమర్ సాటిస్ఫై. నెక్స్ట్ హూ కెన్ లెర్న్ డెవాప్స్? సో, గైస్ ఇది మాత్రం కొంచెం మీరు ఎక్కువ థింక్ చేయొద్దు. తర్వాత మీకే అర్థమవుతది. ఎందుకు కంపెనీస్ యూజ్ చేస్తాయని. జస్ట్ బెటర్ క్వాలిటీ కోసం, జీరో డౌన్ టైమ్ కోసం. సో, ఇది మాన్యువల్ ఇంటర్వెన్షన్ రెడ్యూస్ చేయటం కోసం, అంటే ఫాస్ట్ స్పీడప్ చేయటం కోసం యూజ్ చేస్తాయి. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత మీకే అర్థమవుతుంది. తర్వాత హూ కెన్ లెర్న్ డెవాప్స్? ఎవరైనా డెవాప్స్ నేర్చుకోవచ్చు. ఐటీ వాళ్ళైనా, నాన్ ఐటీ వాళ్ళైనా, ఫ్రెషర్స్ అయినా ఎవరైనా. ఎందుకు నాన్ ఐటీ వాళ్ళైనా? జస్ట్ మీకు ఎలాంటి కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా, అంటే ఐటీలో గాని, సీఎస్‌లో గాని వీటిల్లో లేకపోయినా మీరు ఈజీగా డెవాప్స్ నేర్చుకోవచ్చు. అయితే ఒక్కటి ఉండాలి. కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేయగలగాలి. నేను చెప్పింది చెప్పినట్టు మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో, అప్పుడే మీకు గుర్తుంటుంది. మీకు ఈజీ అవుతుంది. అంతేగాని ఐటీ వాళ్ళే జాయిన్ అవ్వాలి. నాన్ ఐటీ వాళ్ళు జాయిన్ అవ్వలేదు. ఎక్కువ మంది నాన్ ఐటీ వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి నా దగ్గర. ఎందుకంటే వాళ్ళు సిన్సియర్‌గా భయంతో ప్రాక్టీస్ చేశారు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ నాన్ ఐటీ వాళ్ళని జాయిన్ అవ్వచ్చు అంటాం అంటే పెద్ద కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు ఇక్కడ. స్క్రిప్టింగ్ ఉంటుంది. అది చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, అది ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు మేక్ యూ అండర్‌స్టాండ్. సో, అది నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. మీకు ఈజీగా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. అది ఎవ్వరికీ ఎక్కడ ప్రాబ్లమ్ రాలేదు ఇప్పుడు. కాబట్టి డోంట్ వర్రీ, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ప్రీరిక్విసైట్స్ అంటే డెవాప్స్ నేర్చుకోవాలంటే మనకి ముందుగా ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి? చూడండి ఇక్కడ స్టార్ట్ యువర్ డెవాప్స్ జర్నీ విత్ కాన్ఫిడెన్స్. ఇది ఇంపార్టెంట్. నేను చాలా రీల్స్‌లో కూడా నేను చేశాను. ఇన్‌స్టాగ్రామ్ అండ్ మన యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా. కాన్ఫిడెన్స్ మాత్రం మిమ్మల్ని ఇంటర్వ్యూ గెట్టెక్కిస్తది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినోళ్ళు మాక్సిమం ఇప్పటి వరకు నాట్ ఓన్లీ డెవాప్స్ వేరే ఐటీ ఇంటర్వ్యూస్‌లో కూడా, వేరే టెక్నాలజీస్‌లో కూడా టాలెంట్ కంటే, సో, మీరు చేసిన హార్డ్ వర్క్ కంటే కాన్ఫిడెన్స్. ఇంటర్వ్యూలో ఎంత కాన్ఫిడెంట్‌గా మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు. అందుకే నా స్టూడెంట్స్‌కి నేను మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. ఇంటర్వ్యూకెళ్ళే ముందే అసలు రియల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది? అక్కడికెళ్ళిన తర్వాత కొత్తగా ఫీల్ అవ్వకుండా సో, నేను ఇవన్నీ చేసి సో, అప్పుడు మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారది. ఎలా ఉంటుంది రియల్ ఇంటర్వ్యూ అని. కాబట్టి నా దగ్గర మాత్రం ఆ భయం ఉండదు నా స్టూడెంట్స్‌కి. ఎందుకంటే నేను ముందుగానే మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాను కాబట్టి. కాన్ఫిడెంట్‌గా ఎళ్ళొచ్చు. ఎప్పుడు కాన్ఫిడెంట్ వస్తదంటే, మీరు నేను చెప్పిన ప్రతి దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు, అలాగే నేను చెప్తుంటాను నా స్టూడెంట్స్‌కి. డే 1 నుంచి మీరు డెవాప్స్ ఇంజినీర్ లాగా ఫీల్ అవ్వండి. రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తుంటాడో మీరు కూడా ఇక్కడ అదే చేస్తుంటారు. మీరు అదే కాన్ఫిడెన్స్‌తో గాని ఇంటర్వ్యూ గాని అటెండ్ అయ్యారంటే కోర్స్ అయిన వెంటనే గ్యాప్ తీసుకోకుండా 100% క్రాక్ చేస్తారండి. సో, నో డౌట్ అబౌట్ ఇట్. ఫైన్. కాబట్టి డౌట్‌తో జాయిన్ అవ్వద్దు. డెవాప్స్ కోర్సు 100% వస్తుంది. మీరు నేను చెప్పిన రోడ్ మ్యాప్ ఫాలో అయితే. 3 మంత్స్ టైం మీది కాదనుకోండి. 3 మంత్స్ టైం మీరు డెవాప్స్ మీద కాన్సంట్రేట్ చేస్తే, ఫోకస్డ్‌గా ప్రాక్టీస్ చేస్తే 200% జాబ్ వస్తుంది. నేను థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్‌ని చూసాను నేను అలాగా. అస్సలు కంప్యూటర్ అనేది ఐడియా లేకుండా డెవాప్స్‌లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళని నేను చూసాను. ఫైన్. ఇంకా తర్వాత ఐ విల్ బి విత్ యూ త్రూ ఔట్ ద జర్నీ. నేనిప్పుడు మీకు కోర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు జాబ్ వచ్చే వరకు నేను మీతో ఉంటాను. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీతో టచ్‌లో లేకుండా పోవటం, మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం అలా ఉండదు. మీకు జాబ్ వచ్చే వరకు మీతోనే ఉంటాను. మీరు ఎంత సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తే నేను అంత సీరియస్‌గా మీకు సపోర్ట్ ఇస్తాను. కాబట్టి అలా ఏం పెట్టుకోవద్దు. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా ఉంటాయి? ఒక ఇంటర్వ్యూ పోయింది. డిసప్పాయింట్ అవ్వద్దు. సో, తర్వాత ఏం క్వెషన్స్ అడిగారు నాకు చెప్తే నేను ఆన్సర్స్ చెప్తాను కరెక్ట్‌గా. సో, ఇంకా నేను ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా కొన్ని ఇస్తాను. సినారియో బేస్డ్ క్వెషన్స్ ఇస్తాను. సో, ఇవన్నీ మీకు నేను సపోర్ట్ చేస్తాను కాబట్టి స్పూన్ ఫీడింగ్ చేస్తాను ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి మీకు అస్సలు భయపడాల్సిన పని లేదు. మీరు హ్యాపీగా జర్నీ స్టార్ట్ చేయొచ్చు. డెవాప్స్ జర్నీ. అలాగే వీటితో పాటు టెక్నికల్‌గా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. లినక్స్ మీద. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లినక్స్ ఈస్ రిక్వైర్డ్. ఎందుకంటే డెవాప్స్ టూల్స్‌ని మనం లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద, లినక్స్ సర్వర్స్ మీద యూజ్ చేస్తుంటాం. మనం నేర్చుకోవడం కూడా లినక్స్ సర్వర్స్ మీదే నేర్చుకుంటాం. కాబట్టి లినక్స్ నాలెడ్జ్ లేకపోతే కూడా డోంట్ వర్రీ. నేను మీకు
ఎంత మటుకు డెవాప్స్ ఇంజినీర్‌కి కావాలో లినక్స్ నాలెడ్జ్ అంత మటుకు నేను ఫస్ట్ వీక్‌లో నేను మీకు టీచ్ చేస్తాను. ఈవెన్ మన ఛానెల్‌లో ఫ్రీగా కూడా ఉన్నాయి లినక్స్ కోర్స్. డెవాప్స్ ఇంజినీర్‌కి ఎంత మటుకు కావాలన్నా చాలా ఈజీ. ఒక్కసారి అర్థమైందంటే లినక్స్ చాలా ఈజీ. సో బేసిక్స్ నుంచి నేను కవర్ చేస్తాను. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? విండోస్‌కి లినక్స్‌కి డిఫరెన్స్ ఏంటి? ఈ మొత్తం నేను కవర్ చేస్తాను. డోంట్ వరీ. నెక్స్ట్ కరెంట్ డెవాప్స్ జాబ్ మార్కెట్ ట్రెండ్స్. ఇక్కడ చూడండి పాయింట్ వైస్ నేను చదువుతాను ఇక్కడ. డెవాప్స్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ మార్కెట్. డెవాప్స్ ఎప్పుడూ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్‌గా ఉంటుంది. ఎందుకో చెప్పనా? జావా డెవలపర్‌కి ఓన్లీ జావా అప్లికేషన్స్‌లోనే వేకెన్సీ ఉంటుంది. ఓపెనింగ్స్. డాట్ నెట్ వాళ్ళకి డాట్ నెట్‌లోనే ఉంటుంది. డేటాబేస్ వాళ్ళకి డేటాబేస్‌లోనే ఉంటుంది. బట్ అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెక్నాలజీస్ ఏ టెక్నాలజీలో అయినా సరే డెవాప్స్ ఓపెనింగ్స్ ఉంటాయి. డెవాప్స్ ఇప్పుడు ఆప్షనల్ కాదు. ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఆప్షనల్ అది. ఇప్పుడు మ్యాండేటరీ. కాబట్టి ఎప్పుడు మార్కెట్ అక్కడ పోయింది, ఇప్పుడు సరిగ్గా లేదు, ట్రెండ్స్ ఇవన్నీ మాటలు వాట్ తిట్టుకోలేక ఇవన్నీ మాటలు. కాబట్టి డోంట్ థింక్ టూ మచ్. ఎప్పుడు ఉంటాయి. నా దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రం ఇవన్నీ ఆలోచించొద్దు అస్సలు. అవన్నీ ఏదన్నా ఉంటే నేనే చెప్తాను. సో డోంట్ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఒకటి ఫోకస్ చేయటం అంతే. కాన్సంట్రేట్ చేయడం, కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేయడం. నెక్స్ట్ పాయింట్. డెవాప్స్ ఈజ్ ఇన్ డిమాండ్ అక్రాస్ ఆల్ టెక్నాలజీస్. ఇప్పుడే చెప్పాను కదా! ఏ టెక్నాలజీ జావాలో అయినా, డాట్ నెట్‌లో అయినా, ఎక్కడైనా సరే అది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ డెవాప్స్ ఉంటుంది. ఐటీ కంపెనీస్ నీడ్ డెవాప్స్ ప్రొఫెషనల్స్ ఫర్ జావా, డాట్ నెట్, పైథాన్, నోడ్.js అండ్ అదర్ ప్రాజెక్ట్స్. ఇప్పుడే చెప్పాను కదా! మళ్ళీ అదే. సో డెవాప్స్ ప్రొఫెషనల్స్‌కి ఎందులో అయినా ఓపెనింగ్స్ ఉంటాయి కంపెనీస్‌లో. జావా ప్రాజెక్ట్స్‌లో, డాట్ నెట్‌లో, పైథాన్‌లో, నోడ్.js అన్ని. తర్వాత డెవాప్స్ ఈజ్ ఎ మస్ట్ హ్యావ్ ఇన్ మోడర్న్ సాఫ్ట్‌వేర్. ఇప్పట్లో డెవాప్స్ అనేది మస్ట్ అయింది. ఆప్షనల్ కాదు. ఫైన్. నెక్స్ట్ ఇట్స్ నో లాంగర్ ఆప్షనల్. ఇప్పుడే చెప్పాను కదా! సో కంపెనీస్ కంపల్సరీ డెవాప్స్ టీమ్ కావాలంటుంది. ఇప్పుడే కాదు, ఒక 5-6 ఇయర్స్ నుంచి అలాగే అంటున్నాయి. దానికి ముందు ఆప్షనల్‌గా ఉండేది కొన్ని కంపెనీ. నెక్స్ట్ నో ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్ వితౌట్ డెవాప్స్. డెవాప్స్ లేకుండా ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్ అసలు అలౌ చేయట్లేదు కంపెనీస్. కంపెనీస్ క్లయింట్స్ ఆర్ ఫోర్సింగ్ ఐటీ కంపెనీస్ టు ఇంప్లిమెంట్ డెవాప్స్ కల్చర్ ఇన్ దేర్ ప్రొడక్ట్. ఫోర్స్ చేస్తున్నారు. అందుకే కంపల్సరీ అయింది ఇప్పుడు. నెక్స్ట్ మెనీ క్లయింట్స్ మ్యాండేట్ డెవాప్స్ టూల్స్ లైక్ జెన్కిన్స్, క్యూబర్నెటీస్, డాకర్ అండ్ సిఐసిడి పైప్లైన్స్ ఫర్ క్వాలిటీ, స్పీడ్ అండ్ రిలయబిలిటీ. ఈ టూల్స్ లేకుండా అసలు ఈ ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేయట్లేదు. ఎవ్రీ ప్రాజెక్ట్ నీడ్స్ ఎ డెవాప్స్ టీమ్. సేమ్ థింగ్. సో ప్రతి ప్రాజెక్ట్ లో డెవాప్స్ టీమ్ ఉండాల్సిందే. నెక్స్ట్ వెదర్ ఇట్స్ స్టార్ట్అప్ ఆర్ ఎంఎన్సి, డెవాప్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ స్మూత్ రిలీజెస్ అండ్ సిస్టమ్ స్టెబిలిటీ. స్మూత్ రిలీజెస్ కోసం రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఇట్ ఇంపాక్ట్ ద బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. ఏదైనా చిన్న స్మాల్ ఇష్యూ వస్తే కూడా. కాబట్టి రిస్క్ తీసుకోడు క్లయింట్. కాబట్టి డెవాప్స్ ని కంపల్సరీ చేశారు ఇప్పుడు. నెక్స్ట్ ఎక్స్‌పెక్టెడ్ సాలరీ ఎంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇది ఎగ్జాక్ట్ నంబర్స్ కాదు. యాక్చువల్‌గా ఇది ఓల్డ్ ఫిగర్స్ ఇది. ఫ్రెషర్స్ అంటే ఆల్రెడీ ఇంజినీరింగ్‌లో ఉండేవాళ్ళు. లేదంటే ఇంజినీరింగ్ అయిన తర్వాత ఒక 1 ఇయర్, 6 మంత్స్ లోపోళ్ళు. 1 ఇయర్ వరకు కూడా ఫ్రెషర్స్ అనేది ట్రీట్ చేస్తారు. వాళ్ళకి 6-12 లాక్స్ 6-12 లాక్స్ ఆఫర్ చేస్తారు. మీరు ఇంటర్వ్యూలో గాని పెర్ఫార్మన్స్‌ని బట్టి మీ ఇన్‌స్టిట్యూట్, మీరు రెప్యుటేషన్ ఎలా ఉంది, మీరు ఆ ఇన్‌స్టిట్యూట్‌ని బట్టి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ, ట్రిపుల్ ఐటీలో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా. సో ఈవెన్ 20 లాక్స్, 25 లాక్స్ డిమాండ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇది నార్మల్. యావరేజ్ తీసుకున్నాను నేను. ఇంకా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు 15 లాక్స్ డిమాండ్ చేయొచ్చు. అలాగే 3-4 ఇయర్స్ 17-25 లాక్స్ చేయొచ్చు. ఇంకా అబోవ్ 5 ఇయర్స్ అబోవ్ 25. ఈవెన్ నా స్టూడెంట్స్ 70 లాక్స్ డ్రా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే 4 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు 70 లాక్స్ డ్రా చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే. ఫైన్. కాబట్టి సాలరీస్ గురించి అసలు థింక్ చేయొద్దు. సాలరీస్ ఎప్పుడు బాగానే ఉంటాయి డెవాప్స్. నెక్స్ట్ వై షుడ్ యూ చూస్ డెవాప్స్ విత్ ప్రసాద్? సో మీరు డెవాప్స్ కోర్స్ నేర్చుకోవాలంటే నన్ను ఎందుకు చూస్ చేసుకోవాలంటే చూడండి. 24/7 ట్రైనర్ అవైలబిలిటీ ఫర్ డౌట్స్ అండ్ గైడెన్స్. నేను 24 అవర్స్ మీకు అవైలబిలిటీలో ఉంటాను. మీరు ఎప్పుడు పింగ్ చేసినా వాట్సాప్‌లో నేను కనెక్ట్ అవుతాను. సో అలాగే మీరు ఎప్పుడు రేపు ఇంటర్వ్యూ ఉందంటే నేను మీతో కనెక్ట్ అవుతాను. సో మీకు ఎలాంటి క్వెషన్స్ అడుగుతాడో, ఎలా ఆన్సర్ చేయాలి, సో ప్రతి ఒక్కటి నేను మీకు గైడ్ చేస్తాను. అలాగే 1-on-1 మెంటర్‌షిప్ సెషన్స్ టు ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. నేను 1-to-1 కనెక్ట్ అవుతూ ఉంటాను. అందులో నేను మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, సో మీరు ఏమేమి నేర్చుకోవాలి, సో ఎలా మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి, ఇదంతా నేను గైడ్ చేస్తున్నాను. మాక్ ఇంటర్వ్యూస్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ రెడీనెస్. ఎంత కష్టపడి చదివినా, ఎంత ప్రాక్టీస్ చేసినా, హార్డ్ వర్క్ చేసినా, ఇంటర్వ్యూలోకి వెళ్ళి నర్వస్‌నెస్ ఫీల్ అయినా, లేకపోతే మీరు ఏదైనా ఆన్సర్ చేయడం భయపడినా,
సో మీరు అన్ని మర్చిపోతారు. అక్కడ కాన్ఫిడెన్స్ పోతది. అందుకే ఇంటర్వ్యూ ఫియర్ పోవటానికి నేను మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. అంటే నేనే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. సో నేనే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. అప్పుడు మీకు రియల్ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఆ ఫియర్ లేకుండా పోతుంది. ఆల్మోస్ట్ నేను అడిగిన క్వెషన్సే అడుగుతాను ఇంటర్వ్యూలో గూడా. అది పక్కా. 80% ఇంటర్వ్యూ క్వెషన్స్ మనం కవర్ చేసినయే వస్తాయి. అవి చాలు మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయటానికి. 100% క్వెషన్స్ ఆల్మోస్ట్ ఎవరు ఆన్సర్స్ చేయలేరు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఇంటర్వ్యూవర్ కూడా ఇంకొక ఇంటర్వ్యూకెళ్ళాడంటే చేయలేడు. కాబట్టి ఇంటర్వ్యూవర్ అంటే అస్సలు భయపడొద్దండి. ఫైన్. నెక్స్ట్ రెజ్యూమ్ బిల్డింగ్ సపోర్ట్ టైలర్డ్ టు డెవాప్స్ రోల్స్. ఇక్కడ చాలామంది నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు ఇది చెప్తుంటారు. బట్ నేను నా స్టూడెంట్స్‌కి నేనే రెజ్యూమ్ బిల్డ్ చేసిస్తాను. వేరే వాళ్ళ ఫ్రెండ్స్ రెజ్యూమ్స్ తీసుకొని దాంట్లో ఎడ్యుకేషన్ చేంజ్ చేసి, కంపెనీస్ చేంజ్ చేసి అలా అయితే కష్టం. నేనే ఫ్రెష్‌గా రెజ్యూమ్ బిల్డ్ చేసిస్తాను. 1 to 1 కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయ్యి మీకు స్క్రీన్ షేర్ చేసి బేస్డ్ ఆన్ మీ ఎక్స్‌పీరియన్స్ ఏం ప్రాజెక్ట్స్ పెట్టాలి, ఆ ప్రాజెక్ట్స్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూలో అవి మొత్తం నేనే టేక్ కేర్. ఫైన్. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ జాబ్ అసిస్టెన్స్. ఇంటర్వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ 30 మినిట్స్ ఇంటర్వ్యూలో ఎన్ని టూల్స్ కవర్ చేస్తాడు? ఎలా ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్స్‌ని గెస్ చేయాలి ఆ జాబ్ డిస్క్రిప్షన్‌ని బట్టి. సో ఎన్ని క్వెషన్స్ ఎందులో అడుగుతాడు? ఇవన్నీ నేను మీకు క్లియర్ అంటే స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్ ఇక్కడ. కంప్లీట్ హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళేదానికంటే స్మార్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఫైన్. నెక్స్ట్ మెంటర్‌షిప్ అండ్ ప్లేస్‌మెంట్ సపోర్ట్. ప్లేస్‌మెంట్ సపోర్ట్ అంటే నేను అసలు మీ రెజ్యూమ్‌ని ఎలా దాంట్లో మీరు పోస్ట్ చేయాలి దగ్గర నుంచి నేను కంప్లీట్‌గా నేనే మీకు గైడ్ చేస్తాను. ఇక పోస్ట్ ట్రైనింగ్ జాబ్ సపోర్ట్ ఫర్ రియల్ టైమ్ ఛాలెంజెస్. మీకు జాబ్‌లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత కూడా కొంతకాలం నేను మీకు జాబ్ సపోర్ట్ ఇస్తాను. ఒక 1 ఆర్ 2 మంత్స్. మరీ మీకు ఎక్కువ జాబ్ సపోర్ట్ అవసరమైతే నా ప్రీవియస్ స్టూడెంట్స్‌ని ఎవరినైనా మీకు అటాచ్ చేస్తా. ఫైన్. కాబట్టి డోంట్ వర్రీ అబౌట్ దట్. మీరు ప్రాజెక్ట్‌లోకెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కీ హైలైట్స్ ఆఫ్ ద కోర్స్. డ్యూరేషన్ వచ్చి 3 మంత్స్ అండి. ఇంకా షార్ట్ టర్మ్ కోర్స్ కావాలంటే 45 డేస్‌లోనే కంప్లీట్ చేయొచ్చు. దానికి కావాలంటే స్ట్రక్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది. దాన్ని ముందుగానే నేను మీకు టాస్క్స్ అసైన్ చేస్తాను వీడియోస్. ఆ అసైన్ చేసిన వీడియోస్‌ని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒక 5 డేస్‌కి వీడియోస్ అసైన్ చేశానంటే, మీరు ఆ 5 డేస్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకేదైనా డౌట్ వస్తే నెక్స్ట్ లైవ్ సెషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను అప్పటికప్పుడే నాకు మెసేజ్ పెట్టినా, నాకు కాల్ చేసినా నేను కనెక్ట్ అయ్యి మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. తర్వాత మళ్ళీ 5 డేస్ తర్వాత మీరు ఇప్పటిదాకా నేను అసైన్ చేసినవన్నీ నేను మళ్ళీ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అన్ని. కాబట్టి 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లుంటది 45 డేస్ కోర్స్‌లో గూడా. ఇంకా దీనికొచ్చేసి ఆహ్, మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సి పడుద్దంతే. 3 మంత్స్ కోర్స్ 3 మంత్స్ డ్యూరేషన్ వచ్చి ఎవ్రీ డే 1 అవర్ ఆర్ 1 ½ అవర్ ఆ టాపిక్‌ని బట్టి క్లాస్ ఉంటుంది. తర్వాత మీరు ఇంకొక 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఫైన్. తర్వాత డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్నీ కవర్ చేస్తాను. విత్ రియల్ టైమ్ యూజ్ కేస్. సో, కాబట్టి అందుకే నేను చెప్తుంటాను. మీరు రియల్ డెవాప్స్ ఇంజినీర్ లాగా ఫీల్ అవ్వండి అని. రియల్ డెవాప్స్ ఇంజినీర్ ఏదైతే చేస్తుంటాడో రియల్ ప్రాజెక్ట్‌లో మీరు అదే చేస్తున్నారు. రియల్ కోడే యూజ్ చేస్తాం. రియల్ టూల్స్ యూజ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓరియెంటెడ్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్. కంప్లీట్‌గా ప్రాజెక్ట్ ఓరియెంటెడ్ ఉంటుంది. 95% ప్రాక్టికల్‌గా ఉంటుంది. సో, కాబట్టి డోంట్ వర్రీ. మీరు ఒకసారి జాబ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా కొత్తగా ఏముండదు. ఇక్కడ ఏం చేస్తారో మీరు అక్కడ అదే చేస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఫోకస్డ్ కంటెంట్. మనం ప్రిపేర్ చేసిన ఈ కోర్స్ నేను కంప్లీట్‌గా ఈ సిలబస్ నా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ నుంచి, నేను ఫేస్ చేసిన రియల్ టైమ్ ఇష్యూస్ నుంచి, నేను ఇంటర్వ్యూ చేసిన నేను థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌ని నేను ఇంటర్వ్యూ చేసుంటాను. ఆల్మోస్ట్ కొన్ని క్లయింట్స్‌కైతే ఓన్లీ ఇంటర్వ్యూస్ మాత్రం చేసేవాడిని. సో, అందులో అడిగే క్వెషన్స్, ఆ సినారియో బేస్డ్ క్వెషన్స్ గాని, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ గాని, వీటిని బేస్ చేసుకొని నేను ఈ కంటెంట్ ప్రిపేర్ చేశాను కాబట్టి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇంటర్వ్యూలో స్ట్రగుల్ అవ్వరు. అలాగే జాబ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా స్ట్రగుల్ అవ్వరు. రైట్. నెక్స్ట్ టాపిక్స్ క్యూరేటెడ్స్ ఫ్రమ్ రియల్ ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, సేమ్ ఇప్పుడే చెప్పాను కదా! సో, ఈ టాపిక్స్ అన్ని రియల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ నుంచి ప్రిపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ బిల్డ్ ఇండస్ట్రీ లెవెల్ డెవాప్స్ పైప్‌లైన్స్ అండ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్. ఈ టుడే ఏదైతే ట్రెండ్ ఫాలో అవుతున్నారో, ఎలాంటి పైప్‌లైన్స్, ఎలాంటి కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో అదే కవర్ చేస్తాం మనం కోర్స్. అండ్ నెక్స్ట్ రెజ్యూమ్ బిల్డింగ్ టిప్స్ అండ్ గైడెన్స్ ఆన్ హౌ టు ఎక్స్‌ప్లెయిన్ ప్రాజెక్ట్స్. నేను ఇందాక చెప్పాను కదా! సో, ప్రాజెక్ట్స్ ఏమేం ప్రాజెక్ట్స్ ఎలా షోకేస్ చేయాలి నీ రెజ్యూమ్‌లో, అవి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఇదంతా నేనే నీకు గైడ్ చేస్తాను. నేను క్లియర్ అసిస్టెన్స్ ఇస్తాను దానిలో. నెక్స్ట్ ప్లీజ్ విజిట్ www.devopswithprasad.com అండ్ చెక్ ద కోర్సెస్ సెక్షన్ టు వ్యూ ద సిలబస్. ఈ సిలబస్ మనం ఏం కవర్ చేస్తాం అనేది తెలుసుకోవాలంటే మనం ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి డెవాప్స్ విత్
ఏడబ్ల్యూఎస్ అని ఉంటుంది. ఆ కోర్స్ మీద క్లిక్ చేస్తే మీకు సిలబస్ కనిపిస్తుంది. అది కాకుండా ఏఐ మాడ్యూల్ కూడా నేను కవర్ చేస్తాను. నెక్స్ట్ ఏఐ మాడ్యూల్‌ని అందులో నేను మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఏఐ ఫ్రీక్వెంట్‌గా చేంజ్ అవుతూ ఉన్నాయి ఆ టూల్స్. సో, అందుకని నేను ఆ రోజుకి ఏ టూల్స్ ట్రెండ్ ఉంటే అవి నేను కవర్ చేస్తాను. నెక్స్ట్ ఆల్సో కవర్స్ ఏఐ అసిస్టెడ్ డెవాప్స్ మాడ్యూల్ సేమ్. నెక్స్ట్ యాహ్! కీ హైలైట్స్ ఆఫ్ ద కోర్స్. చూడండి, డిజైన్ ఫర్ ఎవ్రీవన్. అందరిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ కోర్స్‌ని డిజైన్ చేశాను. ఇట్స్ సూటబుల్ ఫర్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్. ఇది నాన్ ఐటీ వాళ్ళకి, ఐటీ వాళ్ళకి, ఫ్రెషర్స్‌కి, ఆల్రెడీ ఐటీలో జాబ్ చేసే వాళ్ళకి అందరికీ ఇది యూజ్ అవుతుంది. ఇది సూటబుల్‌గా ఉంటుంది. సో, ఆల్మోస్ట్ ఇట్స్ అప్రూవ్డ్. నా స్టూడెంట్స్ చెప్పాను కదా! ఆల్మోస్ట్ అన్ని ఎంఎన్‌సి కంపెనీస్‌లోను నేను సిలబస్‌ని ఎప్పటికప్పుడు నేను రీస్ట్రక్చర్ చేస్తూ ఉంటాను. యాస్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్. యాహ్! నో ప్రయర్ క్లౌడ్ ఆర్ డెవాప్స్ నాలెడ్జ్ రిక్వైర్డ్. ముందుగా మీకు క్లౌడ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. నేనే బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా! నెక్స్ట్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. రియల్ టైమ్‌లో డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తుంటాడో మీరు కూడా అదే చేస్తుంటారు ఇక్కడ. కాబట్టి డోంట్ వరీ. నెక్స్ట్ గెయిన్ ప్రాక్టికల్ స్కిల్స్ ఈక్వలెంట్ టు 4 ఇయర్స్ ఆఫ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. అంటే మీరు కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి 4 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ రియల్ టైమ్ డెవాప్స్ ఇంజినీరింగ్‌కి ఎలాంటి స్కిల్స్ ఉంటాయో మీకు కూడా అలాంటి స్కిల్స్ వస్తాయి. మీరు కంటిన్యూస్‌గా ప్రాక్టీస్ చేయాలి అంతే. కన్సిస్టెంట్‌గా. నెక్స్ట్ యాక్సెస్ టు లైవ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ టూల్స్ యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో, ఇక్కడ ఈ ఈ టూల్స్ అండ్ ఎన్విరాన్మెంట్స్‌కి మీకు యాక్సెస్ అనేది నేను థింక్ చేస్తున్నాను ఇప్పుడు. అది నా స్టూడెంట్స్‌కి ప్రాక్టీస్ చేయటం కోసం నేను లైవ్ యాక్సెస్ ఇచ్చేదాని కోసం. అది వర్కౌట్ చేస్తున్నాను. అది వర్కౌట్ అయిన వెంటనే మీకు యాక్సెస్ ఇస్తాను. ఇంకా ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అండ్ లైఫ్ టైమ్ యాక్సెస్. ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ మీకు ఎప్పుడు నైట్ ఇండియా టైమ్ 12:00 వరకు మళ్ళీ మార్నింగ్ 6 అంటే నైట్ 12:00 టు మార్నింగ్ 6:00 తప్ప మిగతా టైం అంతా నేను అవైలబిలిటీ ఉంటాను. అలాగే క్లాస్ రికార్డింగ్ సెషన్స్‌కి లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది మీకు. లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తాం. ఫైన్. ఇంకా రియల్ టైమ్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ డ్యూరింగ్ ద కోర్స్. సో, ఇదే నేను చెప్పాను కదా! రియల్ టైమ్ ఇది నేను వర్కౌట్ చేస్తున్నాను. ఇది యాక్సెస్ ఇవ్వటానికి. లేదంటే మీరు అప్పటి వరకు ఫ్రీ టైర్ అకౌంట్స్ క్రియేట్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయొచ్చు. నేను అది చూపిస్తాను ఎలా చేయాలని. నెక్స్ట్ లైఫ్ టైమ్ యాక్సెస్ టు ఆల్ క్లాస్ రికార్డింగ్ సెషన్స్ అండ్ మెటీరియల్స్. స్టడీ మెటీరియల్స్ ఇస్తాను. అలాగే క్లాస్ రికార్డింగ్ సెషన్స్‌కి లైఫ్ టైమ్ యాక్సెస్ చెప్పాను కదా! నెక్స్ట్ కంప్లీట్ డెవాప్స్ వర్క్ ఫ్లో ఫ్రమ్ కోడ్ టు డిప్లాయ్‌మెంట్. అసలు ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే ఇది లోగో. డెవాప్స్ లోగో. అఫీషియల్ లోగో ఇది. ఇక్కడ కోడ్ చూడండి ఇక్కడ కోడ్. కోడ్ అంటే ఏంటి? కోడ్ ఎవరు రాస్తారు? డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు రాస్తారు. రాసిన కోడ్ ఇది ఫస్ట్ టెక్నికల్ స్టేజ్ అనుకోవచ్చు ఒక రకంగా. రాసిన కోడ్‌ని బిల్డ్ చేస్తాం. బిల్డ్ జనరేట్ చేస్తాం. ఆ బిల్డ్‌ని మళ్ళీ టెస్ట్ చేయాలి. ఎవరు చేస్తారు? టెస్టింగ్ టీమ్ వాళ్ళు చేస్తారు. దాన్ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి ఎక్కడికి ప్రీ ప్రొడక్షన్ అంటే ఐ మీన్ లోవర్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లోకైనా లేదంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో. తర్వాత డిప్లాయ్ చేస్తాం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో. నెక్స్ట్ ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లోకి ఒకసారి మీరు డిప్లాయ్ చేసిన అప్లికేషన్‌ని 24/7 మానిటర్ చేయాలి. అది ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు చేస్తున్నారు. అది. తర్వాత మళ్ళీ అక్కడితో కంప్లీట్ అవ్వదు. మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేసి మానిటర్ చేస్తే కంప్లీట్ అవ్వదు ప్రాసెస్. నెక్స్ట్ న్యూ కోడ్ కోసం ప్లాన్ చేస్తాం. మళ్ళీ కోడ్ రాస్తారు. మళ్ళీ ఇట్లా. మళ్ళీ న్యూ ఫీచర్ ప్లాన్ చేయటం. మళ్ళీ కోడ్ ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. నడుస్తూ ఉంటుంది. ఈ అన్ని స్టేజెస్‌లో డెవాప్స్ టీమ్ ఇన్వాల్వ్ అవుతుంది. డెవలప్‌మెంట్ స్టేజ్‌లో గాని, తర్వాత టెస్టింగ్ స్టేజ్‌లో గాని, తర్వాత డిప్లాయ్‌మెంట్ స్టేజ్‌లో గాని, తర్వాత మానిటరింగ్ ఆర్ అబ్జర్వబిలిటీ అంటాం ఇందులో. ఈ డయాగ్రామ్‌ని ఇలా చూస్తే మీకు అర్థం కాదు. దీన్ని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. యెస్. సో, ఇక్కడ ఈ డయాగ్రామ్ ఉంది కదా! దీన్ని నేను డ్రా చేసి నేను చూపిస్తాను. డ్రా చేసి చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. యాహ్! ఇది చూడండి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత టీమ్ అంటే డెవలప్‌మెంట్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జావా ప్రాజెక్ట్ అనుకుంటే, వాళ్ళు జావా కోడ్‌ని జావా ఫైల్స్‌లో రాస్తారు. రాసిన కోడ్‌ని గిట్ రిపాజిటరీస్‌కి పుష్ చేస్తారు ఇక్కడ. ఆ గిట్ రిపాజిటరీ నుంచి డెవాప్స్ ఇంజినీర్ దాన్ని క్లోన్ చేసుకుంటాడు. క్లోన్ అంటే డౌన్‌లోడ్. తర్వాత దాన్ని బిల్డ్ చేస్తాడు. ఫ్లిప్‌కార్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్.వార్ ఇది జావా బిల్డ్. దీన్ని టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేస్తాడు. టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు దాన్ని. తర్వాత దాన్ని టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు జీరో బగ్స్ అని తెలిసిన తర్వాత అంటే జీరో బగ్స్ వచ్చే వరకు వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. బగ్స్‌ని ఫిక్స్ చేస్తూ ఉంటారు. బగ్స్ ఏం లేవని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డిక్లేర్ చేస్తారు. బిల్డ్ ఈజ్ స్టేబుల్ అని. అప్పుడు మనం దాన్ని తీసుకెళ్ళి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేస్తాం. సో, ఈ ప్రాసెస్‌ని నేను ఒక్కసారి మామూలుగా డ్రా చేసి ఒక డయాగ్రామ్ డ్రా చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రాక్టికల్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఎండ్ టు ఎండ్ ప్రాసెస్‌ని
మళ్ళీ ఒక డయాగ్రామ్ డ్రా చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. బేసిక్ నుంచి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ అంటే మీకు తెలుసు. ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ షాపింగ్ బిజినెస్ చేస్తది. ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ షాపింగ్ బిజినెస్ చేస్తది. మనం ఏదైనా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయాలంటే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వీటి నుంచి పర్చేస్ చేస్తాం కదా! సో, అదన్నమాట. ఫ్లిప్‌కార్ట్ ఇది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏముంటుంది? ఫ్లిప్‌కార్ట్‌లో ఒక లాగిన్ ఆప్షన్, సెర్చ్ ఆప్షన్, అలాగే సెర్చ్ ఆప్షన్‌లో మళ్ళీ ఫిల్టర్స్ ఉంటాయి. సో, ఒకసారి డ్రా చేసిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫైన్ ఫ్లిప్‌కార్ట్‌ది. మనం ఫ్లిప్‌కార్ట్ www.flipkart.com అని టైప్ చేసిన వెంటనే మనకు ఒక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అమెజాన్.కామ్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్.కామ్ కావచ్చు, ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ చేయాలని. ఫ్లిప్‌కార్ట్ www.flipkart ఓపెన్ చేసినప్పుడు ఈ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్‌సైట్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? లాగిన్ అని ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ లాగిన్ అనేది మనల్ని అడగదు. క్రెడెన్షియల్స్ నార్మల్ యూజర్స్‌కి. కొంతమందికి ఎవరైనా స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి. కొంతమందికి ఆల్రెడీ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఆథెంటికేషన్ కంపల్సరీ. వాళ్ళని అడుగుతారు. అలాగే సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ ఎందుకంటే మనకి ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే మనకి ఏదైనా మొబైల్ ఫోన్ కావాలి. ఆ సెర్చ్‌లోకి వెళ్లి సెర్చ్ చేస్తాం. లేదా వాషింగ్ మెషిన్ కావాలి. అందులోకి వెళ్లి సెర్చ్ చేస్తాం. మళ్ళీ మనకి బ్లాక్ కలర్ వాషింగ్ మెషిన్ కావాలంటే ఆ సెర్చ్‌లోకి వెళ్లి ఫిల్టర్స్ ఉంటాయి. కలర్ ఫిల్టర్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి సామ్‌సంగ్ వాషింగ్ మెషిన్ కావాలి. బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ ఫోన్స్ గానీ ఏదైనా. తర్వాత కార్ట్ ఆప్షన్ ఉంటుంది. కార్ట్ ఆప్షన్ అంటే ఏంటి? సెర్చ్‌లోకెళ్ళి మీరు సెర్చ్ చేసిన తర్వాత ఏదైనా పర్టిక్యులర్ మోడల్‌ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ కార్ట్‌లో యాడ్ చేస్తాం దాన్ని. కార్ట్‌లో యాడ్ చేసిన తర్వాత రియల్‌గా మీరు పర్చేస్ చేయాలనుకుంటే పేమెంట్ చేయాలి. పేమెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. పేమెంట్ లో డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ ఉంటాయి మళ్ళీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చు. అలాగే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయొచ్చు. ఇంకా యూపీఐ మెథడ్స్ అంటే గూగుల్ పే, ఫోన్‌పే చేయొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటికి కోడ్ రాయాలి. ఇవన్నీ వాళ్ళ రిక్వైర్మెంట్స్. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం అవన్నీ మాట్లాడట్లేదు ఇప్పుడు. అలాగే ఈ వెబ్‌సైట్‌తో పాటుగా ఒక మొబైల్ అప్లికేషన్ కూడా కావాలి. ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇవి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది మొబైల్ యాప్‌లోనే ఇవన్నీ పర్చేస్ చేస్తున్నారు. యూజ్ చేస్తున్నారు కదా! కాబట్టి. ఫైన్. ఇవన్నీ కావాలి అంటే ఫ్లిప్‌కార్ట్ అసలు ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటేనే ఇవి కావాలి. ఫస్ట్. ఇవన్నీ వాళ్ళ రిక్వైర్మెంట్స్. ఇవన్నీ ఎవరికి ఎవరు ఫుల్‌ఫిల్ చేస్తారు? ఎవరు చేస్తారు? ఈ వెబ్‌సైట్ ఎవరు డిజైన్ చేస్తారు? కోడ్ ఎవరు రాస్తారు? ఇదంతా సర్వర్స్‌లో ఎవరు డిప్లాయ్ చేస్తారు? టెస్ట్ ఎవరు చేస్తారు? ఇదంతా ఎవరు అంటే ఐటీ కంపెనీ. ఎనీ ఐటీ కంపెనీ. టీసీఎస్ కావచ్చు, ఐబీఎం కావచ్చు, యాక్సెంచర్ ఏదైనా విప్రో. ఇక్కడ మనం జస్ట్ ఏబీసీ ఇన్ఫోటెక్ అని తీసుకుందాం. ఏబీసీ ఇన్ఫోటెక్‌లో మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ వచ్చిందనుకుందాం. ఫ్లిప్‌కార్ట్ ప్రాజెక్ట్. సో, ఫస్ట్ బిజినెస్ టీమ్ వాళ్ళు ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కలెక్ట్ చేస్తారు. తర్వాత దాన్ని ప్లాన్ చేస్తారు. సో, ఇదంతా జరుగుతది. సో, ఒక్కసారి చూద్దాం అది. ఫస్ట్ స్టేజ్ వచ్చి ఫ్లిప్‌కార్ట్ సైడ్ నుంచి బిజినెస్ టీమ్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీ సైడ్ నుంచి బిజినెస్ టీమ్స్ వచ్చి మీ కంపెనీ ఏబీసీ ఇన్ఫోటెక్ బిజినెస్ టీమ్‌తో మీట్ అవుతారు. మీట్ అయినప్పుడు ఫస్ట్ స్టేజ్‌లో వాళ్ళు ఏం చేస్తారు? మీ కంపెనీ వాళ్ళు రిక్వైర్మెంట్స్ అన్నిటిని కలెక్ట్ చేస్తారు క్లయింట్ దగ్గర నుంచి. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ మనకి క్లయింట్. కలెక్టింగ్ రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత ప్లాన్ చేస్తారు. ప్లాన్ ఆర్ డిజైనింగ్ అంటారు. ప్లానింగ్ స్టేజ్ ఆర్ డిజైనింగ్ నెక్స్ట్ స్టేజ్. వీళ్ళు ఇవన్నీ ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ ఈ బిజినెస్ టీమ్ వాళ్ళు తీసుకెళ్ళి ఐటీ టీమ్ వాళ్ళతో డిస్కస్ చేస్తారు. సో, ఫ్లిప్‌కార్ట్ అనే క్లయింట్‌కి ఒక వెబ్‌సైట్ కావాలంట, ఒక మొబైల్ అప్లికేషన్ కావాలంట, అందులో ఈ ఫీచర్స్ అన్నీ ఉండాలంట అని వాళ్ళకి ఐటీ టీమ్ వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఐటీ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? ప్లాన్ చేస్తారు. సో, అకార్డింగ్‌లీ వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఫ్లిప్‌కార్ట్ ప్రాజెక్ట్‌ని జావాలో డెవలప్ చేసామనుకుంటే బడ్జెట్ వచ్చి ఆహ్, సారీ, సారీ బడ్జెట్ వచ్చి ఒక 200 క్రోర్స్ అవుతుంది. అలాగే టైమ్ వచ్చి ఒక 2 ఇయర్స్ పడుతుంది. అందులో డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? అవన్నీ రాస్తారు. అలాగే దీన్ని డాట్ నెట్‌లో గాని డెవలప్ చేస్తే సో, బడ్జెట్ వచ్చి 150 క్రోర్స్ అవుతుంది. అలాగే 1½ ఇయర్‌లోనే కంప్లీట్ చేయొచ్చు. సో, ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? అలాగే థర్డ్ ప్లాన్, ఫోర్త్ ప్లాన్ ఇట్లా ప్లాన్స్ రెడీ చేస్తారు. ప్లాన్స్ రెడీ చేసి అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంత కావాలి?
మ్యాన్ పవర్ ఎంత కావాలి, ఇవన్నీ బేస్ చేసుకొని ఈ బడ్జెట్స్ ఇవంతా ప్లాన్ చేస్తారు. చేసిన ప్లాన్స్‌ని థర్డ్ మీటింగ్‌లో తర్వాత వెంటనే క్లయింట్‌తో డిస్కస్ చేస్తారు. క్లయింట్‌కి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. జావాలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తే 200 క్రోర్స్ అవుతుంది. 2 ఇయర్స్ పడుతుంది. సో, అలాగే డిసడ్వాంటేజెస్ ఇవి, అడ్వాంటేజెస్ ఇవి. తర్వాత .NET‌లో డెవలప్ చేస్తే ఇది బడ్జెట్ 150 క్రోర్స్ అవుతుంది. 1.5 ఇయర్స్‌లోనే కంప్లీట్ చేయొచ్చు. ఇవన్నీ క్లయింట్‌తో డిస్కస్ చేసినప్పుడు క్లయింట్ ఒక ప్లాన్‌ని కన్ఫర్మ్ చేస్తాడు. సో, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఇల్లు కట్టాలనుకోండి. ఇల్లు కట్టాలంటే మీరు ఏం చేస్తారు? ఒక సివిల్ ఇంజినీర్‌ని కన్సల్ట్ అవుతారు. ఆ సివిల్ ఇంజినీర్ ఏం చేస్తాడు? ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాడు. నీకు 2 బెడ్‌రూమ్ కావాలా? 3 బెడ్‌రూమ్ కావాలా? ఎంత సైజ్ కావాలి? సో, కిచెన్ ఎంత సైజ్ ఉండాలి? బెడ్‌రూమ్ ఎంత సైజ్ ఉండాలి? హాల్ ఎంత ఉండాలి? సో, ఇవన్నీ అడుగుతాడు. అవన్నీ రిక్వైర్మెంట్స్. మీ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేస్తున్నాడు. కలెక్ట్ చేసిన రిక్వైర్మెంట్స్‌తో సివిల్ ఇంజినీర్ ఏం చేస్తాడు? ఇంటికి ఇట్లాంటి ప్లాన్స్ డ్రా చేస్తాడు. ఒక ప్లాన్. సో, ఈ ఈ వెస్ట్ ఫేసింగ్ పెడితే, సో, అందులో ఇక్కడ కిచెన్ పెడితే, ఇక్కడ హాల్ పెడితే, ఇక్కడ బెడ్‌రూమ్స్ పెడితే ఎలా ఉంటది అని. తర్వాత ఇంకొక ప్లాన్ గీస్తాడు. తర్వాత మళ్ళీ డైరెక్షన్స్ చేంజ్ చేసి, మెజర్‌మెంట్స్ చేంజ్ చేసి గీస్తాడు. ఈ ప్లాన్స్ అన్నీ తెచ్చి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. మీరు ఏదో ఒక ప్లాన్‌ని మీ ఇంట్లో మాట్లాడుకొని, సో, తర్వాత మీ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసి ఏది బావుంటది అని చెప్పేసి మీరు ఒక ప్లాన్‌ని కన్ఫర్మ్ చేస్తారు. సేమ్ అంతే ఇక్కడ. సో, ఇక్కడ ఈ ప్లాన్ ఒకటి కన్ఫర్మ్ ఈ జావాలో వెళ్ళాలనుకున్నారు అనుకోండి. వీళ్ళు ఫ్లిప్‌కార్టోళ్ళు. సో, ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తారు? మీ కంపెనీ వాళ్ళు ఏబీసీ ఇన్ఫోటెక్ వాళ్ళు ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఇక్కడ కోడ్ రాయటం చేస్తారు. ఇప్పుడు మీరు సివిల్ ఇంజినీర్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సివిల్ ఇంజినీర్ ఏం చేస్తాడు? ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇంప్లిమెంటేషన్ అంటే కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు అక్కడ. ఇక్కడ కోడ్ రాస్తారు. ఫైన్. రాసిన కోడ్ ఎవరు రాస్తారు? డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు రాస్తారు కోడ్. సో, ఇది ఇంపార్టెంట్. డెవ్ టీమ్ అంటే డెవలప్‌మెంట్ టీమ్. డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు రాసిన కోడ్‌ని మళ్ళీ టెస్ట్ చేయాలి. ఎవరు చేస్తారు? టెస్టింగ్ టీమ్. అది టెస్టింగ్ ఫేజ్. తర్వాత టెస్ట్ చేసిన కోడ్‌ని ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత బగ్స్ ఏం లేవని డిప్లాయ్ చేస్తాం. అది డిప్లాయ్‌మెంట్ ఆర్ డెలివరీ. సో, 2 ఒకటే, బట్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. డిప్లాయ్ చేసిన వెంటనే మన పని అయిపోదు. అదే సివిల్ ఇంజినీర్ అయితే మీ ఇల్లు కట్టిన తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. తన పని అయిపోదు. ఇంకేదైనా రిపేర్స్ వస్తే మీరు చేసుకోవాలి. బట్ ఇక్కడ డిప్లాయ్ చేసిన తర్వాత మన పని అయిపోదు. మనం దాన్ని మానిటర్ చేయాలి 24/7. అక్కడే అసలు యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే మానిటరింగ్ అంటారు దీన్ని. ఎందుకు అంటే ప్రొడక్షన్‌లో ఏదైనా స్మాల్ ఇష్యూ వచ్చినా అది కంప్లీట్ మీ అప్లికేషన్ మీద ఇంపాక్ట్ అవుతుంది. బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి 24 అవర్స్ అది మానిటర్ చేస్తూ ఉండాలి. అది ఎవరు చేస్తారు అంటే ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఆప్స్ టీమ్ అంటారు. వాళ్ళు చేస్తారు. టెస్టింగ్ ఎవరు చేస్తారో మీకు తెలుసు. టెస్టింగ్ టీమ్ చేస్తారు. సో, ఈ డిప్లాయ్‌మెంట్ అండ్ డెలివరీ ఇప్పుడైతే డెవాప్స్ టీమ్ వాళ్ళు చేస్తున్నారు కంప్లీట్‌గా. డెవాప్స్ కంటే ముందు ఎవరు చేసేవాళ్ళంటే కొంతమంది సిస్టమ్ అడ్మిన్స్, తర్వాత సీనియర్ డెవలపర్స్, సీనియర్ ఆపరేషన్స్ టీమ్ మెంబర్స్. సో, ఎస్ఎంఈస్ వీళ్ళు చేసేవాళ్ళనమాట. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. చాలా మిస్టేక్స్ వచ్చేవి. చాలా స్లోగా ఉండేది ప్రాసెస్. సో, అందుకే డెవాప్స్ పిక్చర్‌లోకి వచ్చింది. ఫైన్. ఇప్పుడు ఈ స్టేజెస్ అన్నిటిని కలిపి, ఈ స్టెప్స్ అన్నిటిని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. ఎస్‌డిఎల్‌సి అంటారు. ఏ ప్రాజెక్ట్ అయినా ఇవి ఫాలో అవ్వాల్సిందే. ఎనీ ప్రాజెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెక్నాలజీస్, అది ఏ టెక్నాలజీ అయినా కావచ్చు, ఇవి ఫాలో అవ్వాల్సిందే ఇవన్నీ. ఫైన్. సో, దీని మీద నేను ఒక స్పెషల్ వీడియో కూడా ఒకటి చేశాను. మన ఛానెల్‌లో ఉంటుంది. ఫైన్. ఎస్‌డిఎల్‌సి అనే దాని మీద. ఇప్పుడు ఈ ఎస్‌డిఎల్‌సి స్టెప్స్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ పక్కన పెడితే యాక్చువల్ టెక్నికల్ స్టేజ్ అనేది స్టార్ట్ అయ్యేది. కోడింగ్ దగ్గర నుంచి. ఈ కోడింగ్ దగ్గర నుంచి డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు కోడ్ రాస్తారు. ఫైన్. ఒక్కసారి డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు ఎలా రాస్తారు అనేది ఒకసారి చూద్దాం. సో, ఇది డెవలప్‌మెంట్ టీమ్ అనుకుందాం. ఇది డెవలప్‌మెంట్ టీమ్. డెవ్ టీమ్. డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు కోడ్ ఎలా రాస్తారు? జావా ప్రాజెక్ట్ కదా! జావా కోడ్‌ని .జావా ఫైల్స్‌లో రాస్తారు. అన్ని ఆ కోడ్ మొత్తం .జావా ఫైల్స్‌లోనే రాస్తారు. జావా డెవలపర్స్. రాసిన ఫైల్స్‌ని జావా ఫైల్స్‌ని అంటే రాసిన కోడ్‌ని బిల్డ్ చేయాలి. బిల్డ్ అంటే
బిల్డ్ అంటే ఏంటంటే ఈ డెవలపర్ ఏం చేస్తాడు, ఏ ప్రోగ్రామ్‌నైనా ఏ ఏ డెవలపర్ అయినా సి డెవలపర్ కావచ్చు, సి++ కావచ్చు, జావా డెవలపర్ కావచ్చు. కోడ్‌ని నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో రాస్తారు. ఎట్లా పబ్లిక్, వాయిడ్, క్లాస్ సంథింగ్. తర్వాత ఏదైనా వేరియబుల్స్ ఏ, ది, అలాగే ఇఫ్ కండిషన్, ఫర్ లూప్ సో ఇట్లా రాస్తాడు. రాసిన ఈ ప్రోగ్రామ్‌ని జావా ప్రోగ్రామ్ కావచ్చు, ఏ ప్రోగ్రామ్ అయినా కావచ్చు. దీన్ని డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవ్వదది. సో వి కెనాట్ ఎగ్జిక్యూట్ డైరెక్ట్‌లీ. ఎందుకంటే ఇది హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో రాస్తాడు డెవలపర్ కోడ్‌ని. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో రాసిన కోడ్‌ని మిషన్ అర్థం చేసుకోలేదు. మిషన్ కెనాట్ అండర్‌స్టాండ్. ల్యాప్‌టాప్ లేదంటే సర్వర్ అర్థం చేసుకోలేదు. మరి అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే ఈ కోడ్‌ని మిషన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయాలి. అది ఎలా? ఎలా అంటే ఇప్పుడు ఈ మిషన్ అండర్‌స్టాండ్ ఈ హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌ని మిషన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ అంటే 1001 బైనరీ లాంగ్వేజ్ మీకు తెలిసుంటుంది. ఈ ట్రాన్స్‌లేట్ చేసేదాన్ని కంపైలేషన్ అంటారు. దీన్ని కంపైల్ చేయటం అంటారు. సో ఈ కంపైల్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని ప్యాకేజ్ చేయాలి. సో ప్యాకేజ్ చేసిన తర్వాత అంటే వాటిని సింప్లిఫై చేయడం కోసం అన్నిటిని బండిల్ చేసి సింగిల్ ఫైల్ చేయాలి, బిల్డ్ జనరేట్ చేయాలి. ఈ టోటల్ ప్రాసెస్‌ని బిల్డ్ ప్రాసెస్ అంటారు. సో మనం ఒక్కసారి ఈ బిల్డ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఒక్కసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇన్ డీటెయిల్‌గా. ఫైన్. సో ఫస్ట్ ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి ఆ డయాగ్రామ్ తీద్దాం. ఇదొచ్చేసి ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్. ఈ ఫ్లిప్‌కార్ట్‌లో లాగిన్ ఆప్షన్ ఉంటుంది. సెర్చ్ ఆప్షన్, అలాగే కార్ట్ ఆప్షన్, పేమెంట్ గేట్‌వే ఆప్షన్ ఉంటుంది. ఇది లాగిన్. ఇది సెర్చ్. గేట్‌వే ఆప్షన్. ఫైన్. ఇప్పుడు ప్రాజెక్ట్ మీకు కన్ఫర్మ్ అయిన వెంటనే క్లయింట్ ఒకసారి ప్రాజెక్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టెక్నికల్ స్టేజ్ వచ్చి ఇది అనుకున్నాం కదా, డెవలప్మెంటల్ స్టార్ట్ చేస్తారని కోడింగ్ స్టేజ్. అప్పుడు ఆ డెవలప్మెంట్ టీమ్స్ మేనేజర్ వచ్చి వాళ్ళ టీం వాళ్ళందరికీ 100 డెవలపర్స్ ఉన్నారు అనుకున్నాం కదా, ఈ 100 డెవలపర్స్కి టాస్క్ అసైన్ చేస్తాడు. ఎలా అసైన్ చేస్తాడంటే ఈ లాగిన్ ఆప్షన్ ఉంది కదా, ఈ లాగిన్ మాడ్యూల్ వచ్చి ఒక ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ మాడ్యూల్. ఈ లాగిన్ మాడ్యూల్ వచ్చి ఒక 10 డెవలపర్స్కి అసైన్ చేస్తారు. 10 డెవలపర్స్ లాగిన్ మాడ్యూల్ని కోడ్ రాస్తూ ఉంటారు. ఫైన్. ఎలా రాస్తారు వాళ్ళు? లాగిన్ 1.java ఫస్ట్ డెవలపర్ వచ్చి లాగిన్ 1.java ఏ జావా ఫైల్ అయినా ఎక్స్టెన్షన్ .java. అలాగే సెకండ్ డెవలపర్ వచ్చి లాగిన్ 2.java. ఇట్లా 10 డెవలపర్స్ వచ్చి 10 లాగిన్ .java ఫైల్స్ రాస్తారు. ఫైన్. నెక్స్ట్ ఈ సెర్చ్ మాడ్యూల్ కోసం రాస్తుంటారు కదా కొంతమంది. ఆ సెర్చ్ మాడ్యూల్ కోసం రాసేవాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఎగ్జాక్ట్గా 10 కావచ్చు, 15 కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 15 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం. 15 డెవలపర్స్ వచ్చి సో 15 ఫైల్స్ రాశారు అనుకుందాం. ఇంకా ఎక్కువ కూడా రాయొచ్చు, తక్కువ రాయొచ్చు. సెర్చ్ 1.java, సెర్చ్ 2.java. సో లైక్ దిస్ దే విల్ ఆల్సో రైట్ 15 search.java ఫైల్. తర్వాత వచ్చి కార్ట్ ఆప్షన్ ఉంది కదా, కార్ట్ మాడ్యూల్కి రాసేవాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం. ఒక 10 మెంబర్స్ కార్ట్కి రాస్తున్నారు డెవలపర్స్. ఫైన్. కార్ట్ 1.java, కార్ట్ 2.java, ఇట్లా 10 cart.java ఫైల్స్ రాస్తారు. ఫైన్. తర్వాత వచ్చి పే మాడ్యూల్ అనొచ్చు, పే మాడ్యూల్ ఏరియా. 10 డెవలపర్స్ రాస్తున్నారు అనుకుంటే వాళ్ళు కూడా ఎలా రాస్తారంటే పే 1.java, పే 2.java. సో ఇట్లా 10 payment.java ఫైల్స్ రాస్తారు. ఫైన్. ఇప్పుడు ఈ .java ఫైల్ అనేది సో జస్ట్ మనం ఇప్పుడు చూసాం కదా, అది ఎలా ఉంటుందంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో దాన్ని మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయటాన్ని కంపైలేషన్ అంటారు. సో కంపైల్ చేసినప్పుడు ఒక్కొక్క .java ఫైల్ ఒక్కొక్క క్లాస్ ఫైల్ని జనరేట్ చేస్తుంది. అంటే 10 .java ఫైల్స్ని కంపైల్ చేస్తే 10 క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయి.
సో ఏం లేదు, డాట్ జావా ఫైల్ కాస్త డాట్ క్లాస్ ఫైల్ లాగా కన్వర్ట్ అవుతుంది అంతే. సో ఇప్పుడు 10 లాగిన్, లెట్ మీ జస్ట్ చేంజ్ దిస్ కలర్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. 10 లాగిన్ డాట్ క్లాస్ ఫైల్స్ ఆర్ సిఎల్ఎస్ ఫైల్స్ ఏదైనా అనొచ్చు. తర్వాత సేమ్ ఇది కూడా కంపైల్ చేసినప్పుడు 15 సచ్ డాట్ జావా ఫైల్స్ని కంపైల్ చేసినప్పుడు కలర్ 3 ఆన్లైన్. నో ప్రాబ్లం. సో ఇక్కడ 15 సచ్ డాట్ క్లాస్ ఫైల్స్ వస్తాయి. సచ్ డాట్ క్లాస్ ఫైల్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ ఈ కాట్ డాట్ జావా ఫైల్స్ ఉన్నాయి కదా, వాటిని మీరు కంపైల్ చేసినప్పుడు 10 కాట్ డాట్ జావా ఫైల్ అంటే ఒక్కొక్క డాట్ జావా ఫైల్ ఒక్కొక్క క్లాస్ ఫైల్ లాగా చేంజ్ అవుతుంది, అది కన్వర్ట్ అవుతుంది. క్లాస్ ఫైల్ ఆర్ సిఎల్ఎస్ ఫైల్ ఏదైనా. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పేమెంట్ డాట్ జావా ఫైల్స్ వచ్చి 10 పేమెంట్ డాట్ క్లాస్ ఫైల్స్ లాగా జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ 10 లాగిన్ డాట్ క్లాస్ ఫైల్స్ ఉన్నాయి కదా, వీటిని కానీ ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతాయి అవి, ఎందుకంటే అది మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి ఈ లాగిన్ ఆప్షన్ వర్క్ అవుతుంది. అలాగే 10 సర్చ్ డాట్ క్లాస్ ఫైల్స్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తే సర్చ్ ఆప్షన్ వర్క్ అవుతుంది. అలాగే కార్ట్ క్లాస్ ఫైల్స్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తే కార్ట్ ఆప్షన్, అలాగే పేమెంట్ క్లాస్ ఫైల్స్ చేస్తే పేమెంట్ వర్క్ అవుతుంది. ఇవన్నీ క్లాస్ ఫైల్స్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తే టోటల్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ వర్క్ అవుతుంది ఈ ఆప్షన్స్తో, ఈ 4 ఆప్షన్స్తో. బట్ ఇవి 100 క్లాస్ ఫైల్స్ వస్తాయి, 1000, ఎందుకంటే డెవలపర్స్ ఎప్పుడు కోడ్ రాస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఒక 1000 డాట్ జావా ఫైల్స్ని కానీ మీరు కంపైల్ చేస్తే 1000 క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయి. వీటన్నిటిని తీసుకెళ్ళి ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా మల్టిపుల్ సర్వర్స్లో డిప్లాయ్ చేయాలన్నా చాలా కష్టం. ఏదైనా కొన్ని ఫైల్స్ మిస్ అయితే కూడా సో ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ దిస్ ఫంక్షనాలిటీ ఇంపాక్ట్ అవుతుంది. సో అది వర్క్ అవ్వదు. అందుకే దాన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలంటే ఏం చేయొచ్చు అంటే ఈ 10 లాగిన్ డాట్ క్లాస్ ఫైల్స్ ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ బండిల్ చేసి ఒక సింగిల్ ఫైల్ లాగా చేయొచ్చు. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ ఈ 10 లాగిన్ డాట్ క్లాస్ ఫైల్స్ని మళ్ళీ నేను ఇక్కడ అన్నీ రాస్తాను. లాగిన్ డాట్ సిఎల్ఎస్ ఫైల్స్ ఆర్ క్లాస్ ఫైల్స్ అనొచ్చు. తర్వాత అలాగే 15 సర్చ్ డాట్ క్లాస్ ఫైల్స్ ఉన్నాయి కదా, సర్చ్ డాట్ క్లాస్ ఫైల్స్. అలాగే 10 కాట్ డాట్ క్లాస్ ఫైల్స్ ఉన్నాయి కదా, అలాగే 10 పే డాట్ క్లాస్ ఫైల్స్. వీటిని ఒక్కొక్క దాన్ని మళ్ళీ బండిల్ చేయాలి. బండిల్ ఎలా చేస్తామంటే ఒక్క నిమిషం, బండిల్ చేసినప్పుడు ఒక సింగిల్ ఫైల్ లాగా చేస్తాం. లాగిన్ డాట్ జార్ ఫైల్, జార్ అంటే జావా ఆర్కైవ్. అలాగే ఈ సర్చ్ డాట్ క్లాస్ ఫైల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని బండిల్ చేసి ఒక సింగిల్ ఫైల్ చేస్తాం, అదే సర్చ్ డాట్ జార్ ఫైల్ అవుతుంది. అలాగే ఈ కార్ట్ డాట్ క్లాస్ ఫైల్స్ని కూడా ఒక ఫైల్ లాగా కార్ట్ డాట్ జార్ ఫైల్ లాగా చేస్తాం. ఇంకా ఈ పేమెంట్ డాట్ క్లాస్ ఫైల్స్ని కూడా చేసినప్పుడు సింగిల్ ఫైల్ అవుతుంది, అది పేమెంట్ డాట్ జార్ ఫైల్. ఫైన్. ఇప్పుడు మళ్ళీ ఈ లాగిన్ డాట్ జార్ ఫైల్ని కన్నా చేసామంటే ఎగ్జిక్యూట్ చేసామంటే లాగిన్ ఆప్షన్ వర్క్ అవుతుంది. సో అలాగే వీటన్నిటిని కలిపి చేస్తే, ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ వర్క్ అవుతుంది. మళ్ళీ దీన్ని కూడా సింప్లిఫై చేయాలి. ఎలా అంటే సో కంప్లీట్ వీటన్నిటిని బండిల్ చేసి సింగిల్ ఫైల్ జనరేట్ చేసి దాన్ని విల్డ్ అంటారు, వార్ ఫైల్ అంటారు. అప్పుడు ఫ్లిప్కార్ట్ డాట్ వార్ అవుతుంది. ఈ వార్ ఫైల్ అనేది వెబ్ ఆర్కైవ్ అంటారు. వార్ స్టాండ్స్ ఫర్ వెబ్ ఆర్కైవ్. ఇదే ఫైనల్ బిల్డ్. ఈ టోటల్ ప్రాసెస్ని బిల్డ్ ప్రాసెస్ అంటారు. ఈ బిల్డ్ ప్రాసెస్ ఎవరు చేయాలి? ఇది డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు చేయాలి. డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు చెయ్యాలంటే ఇది చాలా టైం పట్టుద్ది. సో ఎంత టైం పట్టుద్దంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రాయటానికి, కోడ్ రాయటానికి ఒక 2 months టైం పడితే మళ్ళీ ఇది బిల్డ్ ప్రాసెస్ చేయడానికి మళ్ళీ ఇంకొక 1 month పడుతుంది. సో అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఇచ్చిన క్లయింట్ ఎప్పుడంటే అప్పుడు కంప్లీట్ చేస్తామంటే ఊరుకోడు కదా, మనం ఇచ్చిన టైంకి కంప్లీట్ చేయాలి. సో 2 years ఇచ్చిన 2 years చేయాలి. ఇలా చేస్తే 2.5 years పడుతుంది.
ఇంకా ఎక్స్ట్రా ఫైన్ వేస్తుంది మనకి తిరిగి. కాబట్టి ఈ బిల్డ్ ప్రాసెస్ని డెవాప్స్ టీమ్ వాళ్ళు చేస్తారు. డెవాప్స్ టీమ్ వాళ్ళు ఎలా చేస్తారు? డెవాప్స్ టీమ్కి అసలు కంప్లీట్ ఇది బిల్డ్ ఈ కోడింగ్ నాలెడ్జ్ లేదు కదా. డెవాప్స్ టీమ్ వాళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ లేదు. కానీ ఎలా చేస్తారు అంటే ఇక్కడ ఈ బిల్డ్ ప్రాసెస్ని చేయటానికి బిల్డ్ టూల్ యూజ్ చేస్తారు. బిల్డ్ టూల్స్ యూజ్ చేసి కోడింగ్ నాలెడ్జ్ లేకపోతే కూడా బిల్డ్ చేయి. బిల్డ్ టూల్స్ ఏమంటే మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. వాటిలో మావెన్ ఉంది, యాంట్ ఉంది, గ్రేడిల్ ఉంది. సో ఇలా ఉన్నాయి. అయితే ఎస్పెషల్లీ జావా ప్రాజెక్ట్స్కి మావెన్ ఇస్ వెరీ పాపులర్ బిల్డ్ టూల్. మావెన్ చాలా పాపులర్ టూల్. ఎందుకు ఎలా అనేది నేను మావెన్ సెషన్లో చెప్తాను. ఫైన్. ప్రజెంట్ అయితే మావెన్ యూజ్ చేసి మనం బిల్డ్ చేసి, సో డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు మాన్యువల్గా బిల్డ్ చేస్తే 1 month పడితే మనం 1 weekలో ఇంకా ముందు కూడా చేయొచ్చు, 1 or 2 daysలో కూడా. సో కాబట్టి బిల్డ్ ప్రాసెస్లో ఈ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళకి డెవాప్స్ టీమ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. కోడింగ్ నాలెడ్జ్ లేకపోతే కూడా చేయి. అందుకే ఇక్కడ చూశారు కదా, ఈ టోటల్ బిల్డ్ ప్రాసెస్ని డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు చేయాలంటే టైం పట్టుద్ది. కాబట్టి డెవాప్స్ టీమ్ వాళ్ళు చెప్తారు. డెవాప్స్ టీమ్ వాళ్ళు బిల్డ్ ప్రాసెస్ చేయాలి అంటే డెవాప్స్ టీమ్ ఇక్కడ ఉంటుంది అనుకోండి. బిల్డ్ ప్రాసెస్ చేయాలి అంటే ఈ కోడ్ని ఈ .java ఫైల్స్ని వీళ్ళకి షేర్ చేయాలి కదా. వీళ్ళకి షేర్ చేయాలంటే ఎలా చేస్తారు? ఒక సర్వర్ తీసుకొని అందులో చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ ఉంది. సో ఒక సర్వర్, ఇది ఒక సర్వర్ అనుకుంటే ఈ సర్వర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ 100 డెవలపర్స్ ఉన్నారు కదా, ఈ 100 డెవలపర్స్ కోడ్ ఇక్కడికి పుష్ చేశారు అనుకోండి. ఫస్ట్ డెవలపర్ పుష్ చేస్తే లాగిన్ 1.java పుష్ చేశారు అనుకోండి, ఇది స్టోర్ అవుతుంది. వెంటనే సెకండ్ డెవలపర్ లాగిన్ 2.java ఇక్కడికి పుష్ చేసి ఇది ఓవర్ రైడ్ అవుతుంది. తర్వాత థర్డ్ డెవలపర్ పుష్ చేసినప్పుడు ఇది ఓవర్ రైడ్, కాబట్టి ఇది వర్క్ అవ్వదు. అందుకే ఏం చేస్తామంటే ఇక్కడ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పేసి ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటారు, దాన్ని యూజ్ చేస్తారు. దాన్ని గిట్ అయినా యూజ్ చేయొచ్చు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లాగా, అలాగే బిట్ బకెట్ యూజ్ చేయొచ్చు, అలాగే SVN, గిట్, బిట్ బకెట్, గిట్ హబ్, సో ఇంకా ఉన్నాయి SVN ఇవన్నీ. సో గిట్ని మాక్సిమం గిట్నే ప్రిఫర్ చేస్తారు, గిట్నే యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఒక సర్వర్ తీసుకొని అందులో గిట్ కానీ ఇన్స్టాల్ చేస్తే గిట్ సర్వర్ అయిపోతుంది, లేకపోతే గిట్ హబ్ అనేది ఒకటి ఉంది. సో ఇవన్నీ మీకు ఇన్ డీటెయిల్గా నేను రెగ్యులర్ క్లాసెస్లో గిట్ సెషన్లో నేను చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రజెంట్ అయితే హై లెవెల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. ఇప్పుడు ఈ గిట్ సర్వర్లో మనం ఏం చేస్తామంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఈ ఫోల్డర్ని నార్మల్ సర్వర్లో ఫోల్డర్ క్రియేట్ చేస్తే దాన్ని నార్మల్ ఫోల్డర్ అంటారు. గిట్ సర్వర్లో కానీ ఫోల్డర్ క్రియేట్ చేస్తే దాన్ని రిపోజిటరీ అంటారు, గిట్ రిపోజిటరీ అంటారు. ఈ గిట్ రిపోజిటరీకి నేను ఫ్లిప్కార్ట్ అని నేను ఇస్తాను. ఫ్లిప్కార్ట్ అని మనం ఇస్తే ఆటోమేటిక్గా అది .git అని ఎక్స్టెన్షన్ తీసుకుంటాం. ఎందుకంటే .java ఫైల్స్ అన్ని .java ఉంటుంది, అలాగే గిట్ రిపోజిటరీస్ అన్ని .git ఎక్స్టెన్షన్తో ఉంటాయి. ఫైన్. ఇప్పుడు ఈ డెవలపర్స్ ఈ కోడ్ని ఇక్కడికి పుష్ చేస్తారు. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే అది ఫస్ట్ డెవలపర్ కోడ్ పుష్ చేసినప్పుడు లాగిన్ 1.java అని అది V1 అంటే వర్షన్ 1 లాగా స్టోర్ అవుతుంది. సెకండ్ డెవలపర్ పుష్ చేసినప్పుడు అది ఓవర్ రైడ్ అవ్వకుండా వర్షన్ 2 లాగా, ఇలా వర్షన్ 3, వర్షన్ 4 ఇలా అవుతుంది. ఇలాగా ఓవర్ రైడ్ అవ్వదు. సో అందుకే దీన్ని వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నాం. సో ఇట్లా అయినప్పుడు మనం ఇక్కడ .java ఫైల్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. అలాగే ఇది మెటా డేటాని మెయింటైన్ చేస్తుంది. మెటా డేటా అంటే ఇది ఇన్ఫర్మేషన్, ఎవరు ఎప్పుడు ఇక్కడికి పుష్ చేశారు, ఇదంతా మనం ఇన్ డెప్త్ గిట్లో వెళ్దాం. సో ఇప్పుడు ఇదంతా క్లమ్జీ అవుతుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఫైన్. ఇలా పుష్ చేసిన కోడ్ని మన వాళ్ళు డెవాప్స్ టీమ్ వాళ్ళు ఇక్కడ నుంచి మనం దీన్ని క్లోన్ చేసుకుంటాం. క్లోన్ అంటే డౌన్లోడ్ చేయాలి అంటే గిట్ సర్వర్లో ఉండే గిట్ రిపాజిటరీలో ఉన్నదాన్ని డౌన్లోడ్ చేయాలి అంటే మనం కూడా గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే గిట్ నుంచి గిట్తో మాత్రమే మాట్లాడగలం, మనం కమ్యూనికేట్ చేయగలం. ఈవెన్ డెవలపర్ ఇక్కడ నుంచి గిట్ రిపోజిటరీ పుష్ చేయాలంటే డెవలపర్ కూడా గిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్ని లోకల్ గిట్ అంటారు, దీన్ని లోకల్ గిట్ అంటారు, దీన్ని ప్రాసెస్ సేమ్, టూల్ సేమ్, బట్ పొజిషన్ డిఫరెంట్, ప్లేస్ డిఫరెంట్ అంతే. దీన్ని రిమోట్ గిట్ అంటారు. రిమోట్ గిట్ అంటే ఎవరైనా దీన్ని యాక్సెస్ చేయొచ్చు, పర్మిషన్ ఇస్తే. ఫైన్. తర్వాత గిట్, తర్వాత మావెన్ బిల్డ్ టూల్ కావాలి కదా, ఎందుకంటే మనం మాన్యువల్గా చేయలేం కదా బిల్డ్ ప్రాసెస్. తర్వాత .java ఫైల్స్ని ఇక్కడికి ఇప్పుడు మావెన్కి ఇప్పుడు బిల్డ్ ప్రాసెస్ కనుక చూస్తే మీరు ఈ జార్ ఫైల్స్, వార్ ఫైల్స్, ఒక్కోసారి జార్ ఫైల్స్ కూడా సరిపోతాయి, వార్ ఫైల్స్ చేయాల్సిన అవసరం లేదు.
సో అలాగే ఈ ఒకటే మాడ్యూల్ ఉందనుకోండి, జార్ ఫైల్ ఒకటే సరిపోతుంది. సో అలాగే ఇవన్నిటిని చేసిన తర్వాత ఈ రిపోర్ట్స్ అన్ని మావెన్ బిల్డ్ చేస్తుంది కదా, బిల్డ్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్స్ అన్ని ఎక్కడ స్టోర్ చేయాలి, ఏ పర్టికులర్ ప్లేస్లో స్టోర్ చేయాలి. సో ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మావెన్కి. ఎందుకంటే మావెన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, మావెన్ టూల్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇస్తారంటే డెవలప్మెంట్ టీం వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఇదంతా, మనకి తెలియదు. కోడింగ్ అంతా వాళ్ళకి తెలుసు కాబట్టి. అది ఎలా ఇస్తారంటే పాంబెట్ ఎక్స్ఎంఎల్ అనే ఒక ఫైల్ రాస్తారు, దాన్ని రాసి ఇక్కడికి పుష్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మావెన్ తీసి మనం క్లోన్ చేసినప్పుడు ఇక్కడికి వస్తుంది. మావెన్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో. ఫైన్, ఇదంతా మావెన్ సెషన్లో చూద్దాం అది ఎలా ఉంటుందనేది. ఇప్పుడు మావెన్ యూస్ చేసి బిల్డ్ చేస్తే మనకి బిల్డ్ జనరేట్ అవుతుంది, flipkart.war. ఇది బిల్డ్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, బిల్డ్ అయితే జనరేట్ చేస్తాం, బిల్డ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలి. ఎవరు చేస్తారు టెస్టింగ్? టెస్టింగ్ టీం వాళ్ళు చేస్తారు. టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేయాలంటే మనం ఈ బిల్డ్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేయలేరు. అందుకే మనం ఒక సర్వర్ బిల్డ్ చేసి, ఒక ఎన్విరాన్మెంట్ బిల్డ్ చేసి, అందులో దీన్ని డిప్లాయ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సర్వర్ మనం బిల్డ్ చేసాం, బిల్డ్ చేసిన సర్వర్లో ప్రీ రిక్వెస్ట్స్ ఉంటాయి. ప్రీ రిక్వెస్ట్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అలాగే ఇది జావా బిల్డ్ కాబట్టి, జావా అప్లికేషన్ కాబట్టి జావాను కూడా మనం ఇన్స్టాల్ చేయాలి, జావా జేడీకే. అలాగే ఒక వెబ్ అప్లికేషన్ సర్వర్ను మనం డౌన్లోడ్ చేసుకోవాలి, టామ్క్యాట్ సర్వర్ని. ఎందుకంటే ఇది రన్ చేయాలంటే, మనకి అప్లికేషన్ రన్ చేయాలంటే అప్లికేషన్ సర్వర్ కావాలి. తర్వాత ఆ టామ్క్యాట్ సర్వర్లో flipkart.war ఫైల్ని మనం డిప్లాయ్ చేయాలి. పిన్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇదే డిప్లాయ్మెంట్ ఈ పర్టికులర్ స్టేజ్లో. చేసిన తర్వాత టామ్క్యాట్ సర్వర్ని స్టార్ట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ స్టార్ట్ రన్నింగ్ బికాస్ ఇట్ ఈస్ ఇన్సైడ్ దిస్ టామ్క్యాట్ సర్వర్. టామ్క్యాట్ సర్వర్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది కూడా రన్ అవుతుంది అన్నమాట. ఫైన్, ఇప్పుడు మనం ఈ ఎన్విరాన్మెంట్ని టెస్టింగ్ టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. టెస్టింగ్ టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ అప్లికేషన్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. టెస్ట్ చేయటం ఎలా చేస్తారు, టెస్ట్ కేసెస్ రన్ చేస్తారు, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. సో టోటల్గా వాళ్ళు దీన్ని 0 బగ్స్ వచ్చే వరకు, టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇది 0 బగ్స్ అంటే బగ్స్ అన్ని ఒకటొకటి వాళ్ళు ఫిక్స్ చేసుకుంటూ వెళ్తారు. 0 బగ్స్ రీచ్ అయ్యే వరకు చేస్తారు. అప్పుడు ఒకసారి రీచ్ అయిన తర్వాత ఇది స్టేబుల్గా ఉందని కన్ఫర్మ్ చేస్తారు. సో దిస్ బిల్డ్ ఈజ్ బగ్ ఫ్రీ బిల్డ్, ఇట్ ఈస్ అ స్టేబుల్ బిల్డ్ అని కన్ఫర్మ్ చేస్తారు. సో ఒక్కసారి మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయాలి. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే కూడా సేమ్, సర్వర్స్ అంతా అలాగే ఉంటుంది, సేమ్ స్టెప్స్ రిపీట్ చేద్దాం అనుకో, వర్షన్స్ ఇవన్నీ సేమ్ ఉంటుంది. ఫైన్, అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎన్విరాన్మెంట్ అంటే ఏం లేదు, సర్వర్ ఆర్ సర్వర్స్ అంతే. ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత మళ్ళీ జావా, అక్కడ జావా వర్షన్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ 21 లిస్ట్ ఇస్తే ఇక్కడ 21 ఇచ్చాలి. తర్వాత టామ్క్యాట్, తర్వాత flipkart.war, నెక్స్ట్ టామ్క్యాట్, ఇట్లా. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ని మానిటర్ చేస్తూ ఉండాలి. ప్రొడ్ ఎన్విరాన్మెంట్ మానిటర్ చేస్తూ ఉండాలి. ఎవరు మానిటర్ చేస్తూ ఉంటారు? ఆపరేషన్స్ టీం వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు దీన్ని 24/7. ఫైన్, సో ఇది ప్రాసెస్. ఇప్పుడు ఆపరేషన్స్ టీం వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనుకుందాం, దీన్ని 24/7 మానిటర్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఎస్కలేట్ చేస్తూ ఉండాలి. ఫైన్, సో ఇది ప్రాసెస్, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఫైన్, ఇప్పుడు ఒక్కసారి నేను బ్రీఫ్గా ఒక 1 minute నేను ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఫస్ట్ డెవలప్మెంట్ టీం వాళ్ళు కోడ్ రాస్తారు. రాసిన కోడ్ని బిల్డ్ చేయాలి కాబట్టి బిల్డ్ వాళ్ళే చేస్తే చాలా టైం ఉంటుంది కాబట్టి డెవాప్స్ టీంకి ఇస్తారు. డెవాప్స్ టీం ఇక్కడ ఉంటుంది. డెవాప్స్ టీంకి ఇచ్చినప్పుడు డెవాప్స్ టీం వాళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ లేకపోతే కూడా బిల్డ్ టూల్స్ యూస్ చేసి దాన్ని బిల్డ్ చేస్తారు. ఆ బిల్డ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడే. సో తర్వాత వాళ్ళు ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు కోడ్ని ఇక్కడికి గిట్ రిపాజిటరీస్కి పుష్ చేస్తారు. ఇక్కడ నుంచి డెవాప్స్ టీం వాళ్ళు క్లోన్ చేసుకుంటారు. క్లోన్ అంటే డౌన్లోడ్ అనొచ్చు. సో ఇట్లా చేసుకున్న తర్వాత బిల్డ్ టూల్ యూస్ చేసి బిల్డ్ జనరేట్ చేస్తారు. డిప్లాయ్ చేసి టెస్టింగ్ టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. టెస్టింగ్ టీం వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తారు. తర్వాత బగ్ ఫ్రీ బిల్డ్ అని తెలిసింది, అంటే కంప్లీట్ అన్ని బగ్స్ ఫిక్స్ అయిన తర్వాత, సో వన్స్ వీ గెట్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ టెస్టింగ్ టీమ్ దట్ ద బిల్డ్ ఇస్ స్టేబుల్గా ఉందని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తాం. తర్వాత ఆపరేషన్స్ టీం వాళ్ళు దాన్ని మానిటర్ చేస్తుంటారు. ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్.
ఫైన్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది డెవాప్స్. ఇంకా ఇక్కడ ఏంటంటే మనం వర్చువల్ సర్వర్స్‌ని యూజ్ చేస్తాం ఇక్కడ. టెస్ట్ ఎన్విరాన్మెంట్‌కి, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌కి ప్రెజెంట్ అయితే చేసాం అనుకోండి. టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో మళ్ళీ ఇక్కడ వర్చువల్ సర్వర్‌ని యూజ్ చేసి ఇవన్నీ డిప్లాయ్ చేయాలి ఇందులో. రిపీట్ చేయాలి. సో, అలా లేకుండా ఈజీగా ఉండటం కోసం డాకర్ ఇమేజ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. డాకర్ ఇమేజ్. అలాగే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో క్యూబర్నెటిస్‌ని యూజ్ చేస్తాం. క్యూబర్నెటిస్‌ని యూజ్ చేసినప్పుడు డిప్లాయ్‌మెంట్ ఈజీ అవుతుంది. సో, ఇవన్నీ ఇప్పుడు నేను ఇన్ డెప్త్ వెళ్ళను. సో, ఏ టూల్ చెప్పేటప్పుడు నేను దాని గురించి క్లియర్‌గా ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కవర్ చేస్తాను. డోంట్ వరీ. ఫైన్. సో, ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. టూల్స్ ఏం యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు అనేది ఒక్క సెకండ్ మర్చిపోతే ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఫైన్. అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు 100 డెవలపర్స్ ఉన్నారు కదా! మన డెవలప్‌మెంట్ టీమ్‌లో. ఇక్కడ 100 డెవలపర్స్ ఉన్నారు. ఈ 100 డెవలపర్స్ డిఫరెంట్ టైమ్ జోన్స్‌లో వర్క్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇండియా నుంచి చేస్తారు, కొంతమంది యూఎస్ నుంచి చేస్తారు, కొంతమంది కెనడా, యూకే నుంచి ఇట్లా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ నుంచి చేసేవాళ్ళు ఒక డెవలపరు ఒక మిడ్‌నైట్ ఒక 1 AM, 2 AMకి మిడ్‌నైట్ ఒక 1 AMకి కోడ్ పుష్ చేశారు అనుకుందాం ఇక్కడ. అప్పుడు డెవాప్స్ టీమ్ ఉంటుందా? డెవాప్స్ టీమ్ నెక్స్ట్ డే లాగిన్ అవుతది. సో, డెవాప్స్ టీమ్ ఇండియాలో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇండియాలో జనరల్ షిఫ్ట్‌లో చేస్తున్నారు అనుకోండి. మనం మార్నింగ్ 9:30 ఆర్ 10:00 లాగిన్ అవుతాం. లాగిన్ అయిన వెంటనే ఎళ్లి క్లోన్ చేయం. అయిన వెంటనే మెయిల్స్ చెక్ చేస్తాం. లేదంటే టికెట్స్ చెక్ చేస్తాం. ఏదన్నా హై ప్రయారిటీ ఉంటే దానికి రిప్లై ఇవ్వడం, రెస్పాండ్ అవ్వడం అలా చేసి తర్వాత డైలీ మీటింగ్స్ ఏమన్నా ఉంటే అటెండ్ అయ్యి అప్పుడు అరౌండ్ 11:30 మనం వచ్చి క్లోన్ చేస్తాం. అప్పటి వరకు ఈ కోడ్ ఇక్కడ ఐడియల్‌గా అలాగే వితౌట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఎలాంటి యాక్షన్ లేకుండా అక్కడే ఉండాల్సి. సో, దాన్ని క్లోన్ చేసుకున్నప్పుడు బిల్డ్ చేస్తాం. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ ఇట్స్ ఓకే. అంతా కరెక్ట్‌గా జరిగితే ఓకే. ఏదైనా బిల్డ్ ప్రాసెస్‌లో ఇష్యూ వచ్చిందనుకోండి, బగ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం ఫిక్స్ చేయలేం కదా దాన్ని. సో, ఎందుకంటే మనకి కోడింగ్ స్కిల్స్ లేవు. జావా నాలెడ్జ్ ఉండదు మనం డెవాప్స్ ఇంజినీర్స్. అప్పుడు మళ్ళీ దాన్ని ఇక్కడికి వెనక్కి పంపించాలి. ఈ డెవలపర్‌కి. ఎవరైతే రాసారో వాళ్ళకి. అప్పుడు ఆ డెవలపర్ ఎప్పుడొస్తాడు? నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాడు. మన టైం ఇండియా టైమ్ డే టైమ్‌లో, తను నైట్ టైమ్‌లో వస్తాడు. అంటే మన ఈవినింగ్ టైమ్ వస్తది. వచ్చి అప్పుడు దాన్ని చూసుకొని దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ ఇక్కడికి పుష్ చేస్తాడు. అప్పుడు డెవాప్స్ టీమ్ వాళ్ళు ఉండరు. నెక్స్ట్ డే వస్తారు మళ్ళీ. సో, ఇట్లా లేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే వచ్చేస్తే మళ్ళీ ఓకే అయితే మళ్ళీ టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేస్తారు. మళ్ళీ ఏదైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ డెవలపర్‌కి మెయిల్ పెడతారు. సో, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో, ఇది వర్క్ అవ్వదు. డెవాప్స్ ఇంప్లిమెంట్ చేసిందే సో, ఫాస్టెస్ట్ రిలీజెస్ కోసం. సో, ఇలా జరుగుతుంటే అవ్వదు. కాబట్టి ఈ స్టేజెస్ అన్నిటిని ఆటోమేట్ చేయాలి. అది ఎలా చేస్తామంటే జెన్కిన్స్ అనే టూల్‌ని యూజ్ చేస్తాం. జెన్కిన్స్ అంటే ఏంటంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెవాప్స్ మిషన్‌లో జెన్కిన్స్ అనే టూల్‌ని ఇన్‌స్టాల్ చేస్తే అది జెన్కిన్స్ సర్వర్ అవుతది. అప్పుడు మనం ఏం చేయొచ్చంటే జెన్కిన్స్‌కి చెప్పొచ్చు. ఇక్కడ ఎప్పుడైతే కోడ్ వస్తదో న్యూ కోడ్ నువ్వెళ్లి దాన్ని క్లోన్ చేసి మావెన్‌కి ఇచ్చి బిల్డ్ చేస్తది. తర్వాత దాన్ని తీసుకెళ్ళి బిల్డ్‌ని టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేయి. టెస్టింగ్ టీమ్ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్. అప్పుడు టెస్ట్ ఎన్విరాన్మెంట్‌ని ఈ సర్వర్‌ని దీన్ని కనెక్ట్ చేస్తాం. ప్రొడక్షన్ సర్వర్‌ని కూడా జెన్కిన్స్‌కి కనెక్ట్. సో, అంటే వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. మనం మాన్యువల్‌గా ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా జెన్కిన్సే కోడ్ వచ్చిన వెంటనే క్లోన్ చేసుకొని ఆటోమేటిక్‌గా బిల్డ్ చేసి ఆటోమేటిక్‌గా తీసుకెళ్ళి టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేస్తాం. తర్వాత టెస్టింగ్ టీమ్ వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు కంటిన్యూస్‌గా నడుస్తుంటది. వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా క్లోన్ చేసుకోవటం, కోడ్ వచ్చిన వెంటనే బిల్డ్ చేయటం, బిల్డ్ తీసుకెళ్ళి డిప్లాయ్ చేయటం టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో, తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేయటం. ఇది కంటిన్యూస్‌గా జరుగుతుంటది కాబట్టి దీన్ని ఏమనొచ్చంటే ఇప్పుడు గిట్ నుంచి క్లోన్ చేసుకొని ఇక్కడ బిల్డ్ చేసి బిల్డ్‌ని తీసుకెళ్ళి టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేసే వరకు ఇంటిగ్రేషన్ అంటాం. చూడండి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది కదా! ఈ ఇంటిగ్రేషన్ అంటాం. అలాగే టెస్టింగ్ టీమ్ వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ బిల్డ్ తీసుకొని మళ్ళీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేసేదాన్ని డిప్లాయ్‌మెంట్ అంటాం. డిప్లాయ్‌మెంట్ ఆర్ డెలివరీ అంటారు. డిప్లాయ్‌మెంట్‌కి, డెలివరీకి చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఇప్పుడు టెస్టింగ్ టీమ్ వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆటోమేటిక్‌గా జెన్కిన్స్ ఎళ్లి దీంట్లో గాని డిప్లాయ్ చేసేస్తే అది డిప్లాయ్‌మెంట్.
టెస్టింగ్ టీమ్ వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా జెన్కిన్స్ మన కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుంటే అది డెలివరీ. ఎప్పుడు చేస్తాం డిప్లాయ్మెంట్, ఎప్పుడు చేస్తామంటే ఇంకేది కన్ఫర్మేషన్ అవసరం లేదు, నువ్వు ఏది చేసేయచ్చు, అది చిన్న చేంజ్ అనుకున్నప్పుడు డిప్లాయ్మెంట్కి వెళ్తాం యూజువల్గా. డెలివరీ ఏంటంటే సో ఈవెన్ దో అంతా పర్ఫెక్ట్గా ఉంటే కూడా మనం రిలీజ్ చేసే ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో రిలీజ్ చేసే ముందు డిప్లాయ్ చేసే ముందు మనం ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చెక్ చేసుకోవాలి, లేదంటే క్లయింట్ దగ్గర నుంచి స్పెషల్ అప్రూవల్స్ రావాలి. అలాంటప్పుడు జెన్కిన్స్ని ఆపుతాం, నేను చెప్పే వరకు వెయిట్ చేయమని. జస్ట్ ఎస్ అని చెప్తే వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అది డెలివరీ. అదే చిన్న డిఫరెన్స్ డిప్లాయ్మెంట్కి డెలివరీ. ఇప్పుడు టోటల్గా చూస్తే గిఫ్ట్ రిపాజిటరీ నుంచి క్లోన్ చేసి బిల్డ్ చేసి టెస్ట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసి దాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. టెస్టింగ్ టీమ్ నుంచి తీసుకొని బిల్డ్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసేదాన్ని డిప్లాయ్మెంట్ ఆఫ్ డెలివరీ అంటాం. సో ఇది మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా కంటిన్యూస్గా నడుస్తుంటుంది కాబట్టి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఆఫ్ డెలివరీ. సో అందుకే జెన్కిన్స్ని CI/CD టూల్ అని కూడా. సో ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఫైన్. అయితే ఇక్కడ క్యూబర్నెటిస్ యూస్ చేస్తాం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో, ఇక్కడ డాక్టర్ ఇమేజ్ ట్రాన్స్ఫర్ యూస్ చేస్తాం, అలాగే మల్టిపుల్ సర్వర్స్ని మల్టిపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీన్ని క్రియేట్ చేయడం కోసం టెర్రాఫామ్ని కూడా యూస్ చేస్తాం, అలాగే యాన్సిబుల్ని యూస్ చేసి కాన్ఫిగర్ చేస్తాం. ఇక్కడ ఇవి మానిటర్ చేయడానికి గ్రఫానా అండ్ ప్రొమిథియస్ ఈ టూల్స్ కూడా యూస్ చేస్తాం. సో ఇవన్నీ ఇప్పుడే చూస్తే మీకు క్లమ్జీ అవుతుంది కాబట్టి సో వన్ బై వన్ నేర్చుకుంటూ వెళ్దాం. సో డోంట్ వరీ, ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కవర్ అవుతాయి టాపిక్స్ అన్నీ. సో 95% ప్రాక్టికల్గానే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఆల్రెడీ జెన్కిన్స్ని ఇన్స్టాల్ చేసి పెట్టాను, టెస్ట్ ఎన్విరాన్మెంట్ని కూడా నేను ఇన్స్టాల్ చేశాను, టెస్ట్ ఎన్విరాన్మెంట్ని కూడా ఇవన్నీ కూడా నేను చేసేసాను. వీటన్నిటికి కూడా కనెక్ట్ చేశాను, జెన్కిన్స్కి టెస్ట్ ఎన్విరాన్మెంట్కి కూడా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి కూడా. ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే నేను అవి ఏమి యూజ్ చేశానంటే గిట్హబ్కి వచ్చి గిట్హబ్ని యూజ్ చేస్తాం. గిట్హబ్లో అకౌంట్ 3 టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, మీకు కూడా నేను చెప్తాను ఎలాగనే. సో గిట్హబ్లో నా కోడ్ ఉంది, డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు రాసిన కోడ్ గిట్హబ్లో ఉంది, రియల్ కోడ్. తర్వాత జెన్కిన్స్ సర్వర్ ఉంది, నేను ఇన్స్టాల్ చేశాను జెన్కిన్స్. తర్వాత టెస్ట్ ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేశా, వీటన్నిటికీ కనెక్ట్ చేశా. తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కూడా కనెక్ట్ చేసి పెట్టున్నా. ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే డెవలపర్ లాగా యాజ్ ఎ డెవలపర్ నేను కోడ్ని పుష్ చేస్తా ఇక్కడికి, ఆటోమేటిక్గా జెన్కిన్స్ దాన్ని తీసుకెళ్ళి బిల్డ్ చేసి టెస్ట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తుంది. ఇంతవరకు చేసి చూద్దాం. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కూడా సిమిలర్గా ఉంటుంది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ అప్లికేషన్ని ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసి నేను చూపిస్తాను, ప్రాక్టికల్గా చేస్తాను అన్నీ. ఇది ఇంటర్నెట్ నుంచి మన అప్లికేషన్ని అంటే ఈ ఫ్లిప్కార్ట్ని యాక్సెస్ చేసి చూద్దాం, ప్రాక్టికల్గా చేసి చూద్దాం. అయితే ఈ జెన్కిన్స్ సర్వర్ కోసం నేను EC2ని యూజ్ చేశాను. EC2 అంటే ఏంటి? AWSలో వర్చువల్ సర్వర్. AWSలో వర్చువల్ సర్వర్ని EC2 అంటాం. సో ఇది కూడా ఇంకొక EC2. వీటన్నిటిని కనెక్ట్ చేస్తాను, ఇవంతా సెటప్ చేసి పెట్టేశాను నేను. సో జస్ట్ మీకు అది డెవలపర్ లాగా కోడ్ పుష్ చేసి చూపిస్తాను. ఓకే ఫైన్, జాగ్రత్తగా చూడండి. సో ఇట్ విల్ కంప్లీట్ ఇన్ నెక్స్ట్ 10 minutes. 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఎస్, ఈ మొత్తం సెటప్ నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఇది గిటబ్ రిపాజిటరీ. ఈ గిటబ్ రిపాజిటరీలో నా కోడ్ ఉంది, డెవలపర్స్ పంపించున్నారు. అలాగే ఈ జెన్కిన్స్ సర్వర్ని నేను ఇన్స్టాల్ చేశాను. ఇంకా ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్ సర్వర్ కూడా నేను బిల్డ్ చేశాను. టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఈ మొత్తం ప్రీ రిక్వెసైట్స్ ఇవన్నీ సెటప్ చేసి పెట్టాను, ఇన్స్టాల్ చేసి పెట్టాను. ఈ రెండింటిని కనెక్ట్ కూడా చేశాను. అయితే ఇప్పుడు నేను యాజ్ ఎ డెవలపర్ లాగా ఈ డెవలపర్కి కూడా ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి పెట్టాను. ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్ జెన్కిన్స్ సర్వర్ కూడా EC2ని యూజ్ చేశాను, అంటే AWSలో వర్చువల్ సర్వర్. ఇప్పుడు నేను యాజ్ ఎ డెవలపర్ లాగా కోడ్ని ఇక్కడికి పుష్ చేస్తాను. ఆటోమేటిక్గా జెన్కిన్స్ వెళ్ళి దాన్ని క్లోన్ చేసుకొని బిల్డ్ చేసి ఇందులో డిప్లాయ్ చేస్తాను. డిప్లాయ్ చేసిన దాన్ని మనం ఇంటర్నెట్ నుంచి ఎలా యాక్సెస్ చేయొచ్చో నేను చూపిస్తాను. ఫైన్, ఫస్ట్ ఈ సర్వర్స్ అన్ని చూపిస్తాను నేను ఎక్కడున్నాయనేసి. ఫైన్. సో ఇది AWS కన్సోల్. ఇందులో చూడండి జెన్కిన్స్ సర్వర్, టెస్ట్ ఎన్విరాన్మెంట్ సర్వర్, డెవలపర్ మిషన్. సో ఇది కూడా ఇవన్నీ EC2 ఇన్స్టెన్స్. ఇది చాలా ఈజీ, ఈ EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయడం. ఇది మీకు AWSకి మీరు కానీ కొత్త అయితే మన ఛానల్లో AWS ఫ్రీ కోర్స్ ఉంది తెలుగులో. సో Day 2 వీడియోలో అసలు AWS అంటే ఏంటి, AWS ఎలా వచ్చింది, క్లౌడ్ కాన్సెప్ట్ ఏంటి అనేది నేను క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ EC2s ఎలా క్రియేట్ చేయాలనేది Day 4లో ఉంది. సో కాబట్టి మీరు అక్కడ చూసి
ఇది క్రియేట్ చేసేయొచ్చు. అలాగే ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది డే 1 వీడియోలో నేను చెప్తున్నాను. ఫైన్. ఆర్డర్‌లో ఎళ్ళండి మీకు ఈజీగా ఉంటుంది. మీరు నేర్చుకోవాలనుకుంటే. ఫ్రీగా నేర్చేసుకోవచ్చు. సో, అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ కొలీగ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ఏడబ్ల్యూఎస్ కోర్స్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే. ఓన్లీ ఏడబ్ల్యూఎస్. డెవాప్స్ లేదు అందులో. డెవాప్స్ వచ్చి ఓన్లీ పెయిడ్ బ్యాచ్. యాహ్! ఫైన్. సో, ఇప్పుడు ఈ జెన్కిన్స్ సర్వర్. జెన్కిన్స్ సర్వర్ వచ్చి ఇదండి. సో, ఇది జెన్కిన్స్ డాష్‌బోర్డ్ అండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక జాబ్ క్రియేట్ చేసి పెట్టాను. ఫ్లిప్‌కార్ట్ ఎస్ అని దాని పేరు. ఆల్రెడీ 6 బిల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు 7థ్ బిల్డ్ రన్ అవుతుంది. అలాగే గిట్‌హబ్. గిట్‌హబ్‌లో ఇది మా రిపాజిటరీ ఫ్లిప్‌కార్ట్ ఎస్ అనేది. యాహ్! ఇంకా టెస్ట్ ఎన్విరాన్మెంట్ సర్వర్ వచ్చి ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ సర్వర్. సో, ఇందులో ఈ టామ్‌క్యాట్ సర్వర్‌లో ఇది ఇప్పుడు డిప్లాయ్ అవుతుంది. ఫైన్. ఇదొచ్చి జెన్కిన్స్ సర్వర్. ఇక్కడ నేను ఇన్‌స్టాల్ చేసింది. జెన్కిన్స్ డాష్‌బోర్డ్ ఇది. ఇదొచ్చి జెన్కిన్స్ సర్వర్. సో, మన రెగ్యులర్ సెషన్స్‌లో ఇన్ డెప్త్‌గా వెళ్తాం ఇవన్నీ. యాహ్! ఇది డెవలపర్ మిషన్. ఇప్పుడు నేను ఈ రిపాజిటరీలో ఉన్నాను. ఇక్కడ నుంచి నేనిక్కడున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి పుష్ చేస్తాను ఈ రిపాజిటరీకి. ఇప్పుడు ఆటోమేటిక్‌గా జెన్కిన్స్ క్లోన్ చేసుకుంటది. అది ఇప్పుడు మనం చూడొచ్చు. ఫైన్. ఎల్ఎస్ ఈ రిపాజిటరీ లోకల్ గిట్ అన్నమాట ఇది. ఫైన్. ఇక్కడ నేను ఒక లాగిన్ 3 డాట్ జావా ఆల్రెడీ లాగిన్ 1, లాగిన్ 2 ఉన్నాయి. క్రియేట్ చేశాను. రియల్ డెవలపర్ అయితే ఇందులో రియల్ జావా కోడ్ కూడా రాస్తాడు. మనం రాయొచ్చు లేదంటే ఎంప్టీ ఫైల్ అయినా ఏదైనా ఒక చేంజ్ అనేది జరిగితే ఒక పుష్ అనేది జరిగితే గిట్‌హబ్ రిపాజిటరీలోకి అంటే రిమోట్ రిపాజిటరీలోకి ఆటోమేటిక్‌గా క్లోన్ చేస్తుంది. యాహ్! గిట్ సెషన్‌లో ఇవన్నీ ఇన్ డీటెయిల్‌గా చూస్తాం. ఇవన్నీ గిట్ కమాండ్స్. సో, ఇక్కడ మెసేజ్ ఇస్తాం. అంటే ఈ కమిట్ ఎందుకు చేసామన్న యాడింగ్ లాగిన్ 3 డాట్ జావా. పుష్. ఇప్పుడు రిమోట్ రిపాజిటరీలోకి వెళ్ళిపోతుంది. గిటబ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి ఇక్కడ. సో, ఇక్కడ ఇది యూజర్ నేమ్ ఇచ్చాను. పాస్వర్డ్ వచ్చి జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసుకుంటాను. ఇదొచ్చి గిటబ్ టోకెన్ అనమాట. ఈ టోకెన్ జనరేట్ చేసుకోవటం కూడా నేను గిట్ సెషన్స్‌లో క్లియర్‌గా యాహ్! ఇప్పుడు అయిపోయింది చూడండి. ఇప్పుడు వెంటనే మనం జెన్కిన్స్ సర్వర్‌లోకి వెళ్లి చూద్దాం. యాహ్! 6 బిల్డ్స్ ఉన్నాయి. 7థ్ బిల్డ్ స్టార్ట్ అవుతది ఇప్పుడు. 7థ్ బిల్డ్ స్టార్ట్ అవుతది. కొంచెం లేట్ ఉంది. రియల్ టైమ్‌లో ఇది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ ఒకసారి కొంచెం టైం తీసుకుంటుంది. యెస్. సో, రిఫ్రెష్. యెస్. 7థ్ బిల్డ్ వచ్చింది చూడండి. క్యూలోకి. క్యూలో యెస్. ఇట్స్ రన్నింగ్. రన్ అవుతుంది చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్ ఇట్లా రౌండ్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ ప్రెషర్ పెడితే ఇన్‌గో సక్సెస్. అంటే కంప్లీట్ అయింది. ఇది చూడాలంటే జస్ట్ ఈ బిల్డ్ నంబర్ మీద గాని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. చూడండి ఇది కన్సోల్ అవుట్‌పుట్. కన్సోల్ అవుట్‌పుట్ క్లిక్ చేశారంటే లాగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూడొచ్చు. లాగ్స్ అన్ని చూడండి. సో, ఇట్లా క్లోన్ చేసింది, బిల్డ్ చేసింది, డిప్లాయ్ చేసింది సక్సెస్. ఇప్పుడు మనం అంటే ఇప్పటివరకు ఏం చేసిందంటే మనం ఇక్కడి నుంచి పుష్ చేశాను. జెన్కిన్స్ సర్వర్ దీన్ని క్లోన్ చేసి, బిల్డ్ చేసి ఇందులో డిప్లాయ్ చేసింది. ఇప్పుడు నేను ఈ టామ్‌క్యాట్ సర్వర్‌ని ఆల్రెడీ స్టార్ట్ చేసున్నాను. చేయకపోతే స్టార్ట్ చేయాలి. ఆహ్, దీన్ని నేను ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవుతా. ఇంటర్నెట్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్ సర్వర్‌కెళ్ళి యాహ్! ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రెస్‌ని కాపీ చేసుకొని EC2కి 2 అడ్రెస్‌లు ఉంటాయి. ఒకటి పబ్లిక్ ఐపీ, ఇంకోటి ప్రైవేట్ ఐపీ. సో, అవేంటనేది నేను EC2 సెషన్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది 8080 అనేది టామ్‌క్యాట్ సర్వర్ యొక్క పోర్ట్ నంబర్ అనమాట. డిఫాల్ట్ పోర్ట్ నంబర్. యాహ్! తర్వాత టామ్‌క్యాట్ సర్వర్‌లోకి ఎళ్ళిన తర్వాత మన అప్లికేషన్ ఇవ్వాలి. ఫ్లిప్‌కార్ట్ ఎస్ మన అప్లికేషన్ నేమ్. ఎంటర్. చూడండి. సో, ఇదే అప్లికేషన్ నేను బిల్డ్ చేసింది. సో, నేనిప్పుడు ఏం చేశాను, ఒక్కసారి మన ఓల్డ్ దీనిలోకెళ్ళి నేను యాహ్! ఇదే కదా మనం చూస్తుంది.
ఇక్కడ ఇదే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్. సో, ఇది డయాగ్రామ్ మాన్యువల్‌గా డ్రా చేయకముందు. డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు కోడ్ రాసారు. డాట్ జావా ఫైల్స్‌లో అది ఇక్కడికి పుష్ చేసారు. అక్కడికి పుష్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా సో, నేను ఇదైతే జెన్కిన్స్ లేదు. జెన్కిన్స్ గాని ఉంటే ఆ క్లోన్ చేసి ఇందులో బిల్డ్ చేసి ఇందులో డిప్లాయ్ చేసింది. సో, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఒకటి మనం 2 ఎన్విరాన్మెంట్స్ ఇక్కడ క్రియేట్ చేయలేదు కాబట్టి చేసేస్తున్నాం. సేమ్ ఇదే ప్రాసెస్ దీనికి కూడా. అండ్ ఇంకా మీకు క్లారిటీ రావాలంటే చూడండి జెన్కిన్స్. నెక్స్ట్ స్లైడ్‌లో సీఐసీడీ ప్రాసెస్ ఇది. జస్ట్ ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేసింది ఇదే అన్నమాట. ఇక్కడ యాజ్ ఎ డెవలపర్‌గా కోడ్ పుష్ చేశాను గిట్ రిపాజిటరీకి. అక్కడి నుంచి జెన్కిన్స్ ఆటోమేటిక్‌గా క్లోన్ చేసుకొని మావెన్ ఉండింది కాబట్టి సో, ఫ్లిప్‌కార్ట్స్ అక్కడ ఎస్ అని ఇచ్చాను నేను నేమ్ అంతే. జస్ట్ చేంజ్ చేశాను. ఆ వార్ ఫైల్ ఇక్కడ బిల్డ్ అయింది. ఆ బిల్డ్‌ని తీసుకొచ్చి ఇక్కడ టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేసింది జెన్కిన్స్. అప్పుడు నేను దీన్ని ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ చేసి మీకు చూపించాను. సో, ఇట్లా అనమాట. ఇది ఇన్ డెప్త్ వెళ్తాం. ప్రతి టూల్ గిట్, మావెన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, టెర్రాఫార్మ్, ఆన్సిబుల్, గ్రాఫానా, ప్రొమిథియస్, సో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఇవన్నీ. ఇంకా క్యూబర్నెటిస్, జెన్కిన్స్, టెర్రాఫార్మ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది నన్ను అడిగేదేంటంటే దీనికి జెన్కిన్స్ ఆహ్, జెన్కిన్స్ అండ్ క్యూబర్నెటిస్ మాత్రమే నేర్చుకుంటే మాత్రమే అంటే ఇంటర్వ్యూని మాక్సిమం డిసైడ్ చేస్తాయి అవి. కానీ ఒకటి నా సజెషన్ ఏంటంటే, మీరు ప్రతి టూలు ఆర్డర్‌లో నేర్చుకోవాల్సి ఉంటుంది డెవాప్స్ అనేది. సో, ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. రోడ్ మ్యాప్ చాలా ఇంపార్టెంట్. సో, మీరు డోంట్ వరీ నేను క్లియర్ రోడ్ మ్యాప్‌తోనే వెళ్తాం మనం. ఓకే గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ డెమో సెషన్. సో, ఇంకేదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్న నంబర్స్‌కి గాని కాల్ చేస్తే నేను మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇంకా న్యూ బ్యాచెస్ కోసం అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, టైమింగ్స్ ఏంటి అనే దాని కోసం కూడా మీరు సేమ్ నంబర్స్‌కి కాల్ చేయండి. లేదంటే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. మా టీమ్ రెస్పాండ్ అవుద్ది. లేకపోతే నేనే డైరెక్ట్‌గా మీతో మాట్లాడతాను. ఇంకా మన దగ్గర వీక్ డే బ్యాచెస్ ఉంటాయి. వీకెండ్ బ్యాచెస్ ఉంటాయి. అలాగే అబ్రాడ్ స్టూడెంట్స్ కోసం యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ ఇట్లా డిఫరెంట్ టైమ్ జోన్స్‌లో ఉండేవాళ్ళ కోసం ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో కూడా బ్యాచెస్ ఉంటాయి. సో, ఆ ప్యాటర్న్ ఏంటనేది నాకు కాల్ చేస్తే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ప్యాటర్న్ ఇండియాలో రొటేషనల్ షిఫ్ట్స్‌లో వర్క్ చేసేవాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతది. సో, కాబట్టి వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. సో, అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇందులో నేను ఏడబ్ల్యూఎస్ కోర్స్ తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను. అలాగే లెనెక్స్ కోర్స్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాను. ఇంకా అజూర్ కూడా ప్లాన్ చేస్తాను. ఇంకా డెవాప్స్ కంటెంట్, ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్, ఇంకా ఐటీ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది నేను పోస్ట్ చేస్తుంటాను. ఇంకా ఎక్కడైనా డెవాప్స్ జాబ్ ఓపెనింగ్స్ ఉంటే కూడా నేను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అలాగే ఈ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సోషల్ మీడియాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్‌స్టా అండ్ ఫేస్‌బుక్ వీటిల్లో. అలాగే ఈ వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి. సో, అందువల్ల ఇవి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఫ్రీగా క్లౌడ్ కోర్సెస్ నేర్చుకునే అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. థాంక్ యూ గైస్. సీ యూ ఇన్ రెగ్యులర్ సెషన్.